విధంగా 15 మంది విద్యార్థులు ఎంఫిల్ పట్టాలు, 19 మంది విద్యార్థులు పిహెచ్డి, అనేకమైనటువంటి గ్రంథాలతో సమవీక్షణం అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలను వెలువరించి విమర్శకే వారు మారుపేరుగా నిలిచిన పెద్దలు. వారి గురించి పరిచయవాక్య అతిథులు వేదిక మీదకి వచ్చిన తర్వాత వారి శిష్యురాలు మా నిర్వాహక మండలిలో సభ్యురాలు డాక్టర్ లలితావాణి గారు చెప్తారు. ముందుగా ఈనాటి సభకు ముఖ్య అతిథిగా ఆయన గురువర్యులు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు, పద్మశ్రీ పురస్కృతులు. వారు ఎంతో కృషి చేసినప్పటికి కూడా ఇంకా చేస్తూనే ఉంటారు సాహిత్య కృషి, నిత్య కృషి వలురు. వారిని ఆచార్య కొలకులూరు ఈనా గారిని సవినయంగా ముఖ్య అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనుల మధ్య మా మిత్రులు దత్తాత్రేయ శర్మ గారు వారిని తోడ్కొని వస్తున్నారు వేదికపైకి. అనంతరం దూరదర్శన్ పూర్వ సంచాలకులు, అసలు ఎంత చెప్పినా తక్కువే కానీ ఎస్విబిసి ఛానల్ లాంటి ఛానల్ రావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మా గురువర్యులు, అవధానులు. వారు అష్టావధానాలు చేసి ఎన్నో సాహితీ ప్రక్రియలు చేశారు. వారు డాక్టర్ అనంత పద్మనాభరావు గారు. వారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అనంతరం ఇందాక చెప్పినట్టుగా విశిష్ట అతిథిగా ఇప్పుడు నిజంగా మా మాస్టర్ గారికి శిష్యోత్సాహము గురువుకి అన్నట్టుగా వారి శిష్యులుగా ఉండి ప్రశిష్యులుగా ఉంటూ ఈ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్ష పదవికి చేరుకున్నటువంటి నిత్య కృషి వాళ్ళు డాక్టర్ వెలుదొండ నిత్యానందరావు గారిని విశిష్ట అతిథిగా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందరం కరతాళ ధ్వనులతో వీరందరూ కూడా మాస్టర్ గారి మార్గదర్శనంలో పైకి వచ్చినటువంటి పెద్దలు. వీరందరూ కూడా ఇక్కడ రావడం అన్నది ఒక వేడుక. అనంతరం నీల్ కమల్ పబ్లికేషన్స్ డైరెక్టర్ శ్రీ సురేష్ చంద్ర శర్మ గారు, వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గ్రంథాలు వెలువడడంలో వారి కృషి, సాహితీ ప్రియులకు చేరడంలో వారి కృషి అనిర్వచనీయం. వారికి స్వాగతం. అనంతరం మరొక శిష్యులు, ప్రశిష్యులు అంటుంటాం కదా, ప్రస్తుతం తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మూసీ పత్రిక నిర్వాహకులు, జాతీయ సాహిత్య పరిషత్తులో అందరితో పాటు ఎంతో విభిన్నంగా సేవ చేసిన పెద్దలు సాగి కమలాకర శర్మ గారు. ఈ గ్రంథాలు వెలువడడంలో ప్రధాన పాత్ర వహించిన మిత్రులు. తర్వాత గ్రంథాన్ని సమీక్షించవలసిందిగా కోరుతూ యువభారతి అధ్యక్షులు డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారిని శతజయంతి సాహితీ మూర్తులు అనేటటువంటి గ్రంథాన్ని సమీక్షించవలసిందిగా కోరుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అనంతరం ఆచార్య టి గౌరీశంకర్ గారు, విమర్శనారామం తెలుగు విశ్వవిద్యాలయం వారు పూర్వ రిజిస్ట్రార్గా ఉంటూ సన్మిత్రులు అన్న నిర్వచనం వారే. ఎక్కడా కూడా హోదాకి నేను ఇంత గొప్పవాడిని అనే మాట కాకుండా ఎదిగిన కొద్దీ ఒదగమని అన్నట్టుగా ఉండేటటువంటి పెద్దలు గౌరీశంకర్ గారు స్వాగతం. ఇప్పుడు కథానాయకులు మనందరినీ కూడా ఒక వేదికపైకి చేసినట్టు పెద్దలు ఆచార్య ఎస్వి రామారావు గారిని కరతాళ ధ్వనుల మధ్య అందరం కూడా కరతాళ ధ్వనులు, వీలైతే స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. ఒకసారి అందరూ లేచి నిలబడి, పెద్దవాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడి వారిని స్వాగతం తెలిపితే చాలా సముచితంగా ఉంటుంది. ఎనభై 85 ఏళ్ల వయసులో కూడా 2 గ్రంథాలను వెలువరుస్తున్న కృషి వలురు వారు. అది ఈ తరం నేర్చుకోవాల్సిన విషయం. ఇంకా చేయాలి అన్న తపనటువంటి అక్షరాల తపస్వి వారు ఎస్వి రామారావు గారు. వారికి అందరం కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం తెలిపి మీ ఆసనాల్లో కూర్చోవలసినగా కోరుతూ, ఇప్పుడు మా నిర్వాహక మండలి పక్షాన డాక్టర్ లలితావాణి గారు గురువు గారికి గురుదక్షిణగా వారి లఘు ప్రసంగాన్ని చేస్తారు. పాదాభివందనం. నేడు ఎంతో సుదినం, ముఖ్యంగా మా శిష్య బృందానికి శుభదినం కూడా.
మా గురువర్యులు 85వ పుట్టినరోజు మా మధ్య చేసుకోవడం మేము చేసుకున్న మహాపుణ్యం అది. ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ప్రసిద్ధులు, లోక ప్రసిద్ధులు ఒక్కరే గురువులు. ఆ గురువు గారికి నమస్కరించే అవకాశం మాకు ఇవాళ కూడా ఇచ్చినందుకు వారికి కడుంగడు కృతజ్ఞతలు. శ్రీమతి రామచూడమ్మ గారి గర్భశుక్తి ముక్తాఫలం రామారావు గారు, వారి తండ్రి గారు వాసుదేవరావు గారు. నాటకం అన్నా, సినిమా అన్నా చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తులలో ప్రముఖులు రామారావు గారు. సాహిత్యంలో అయితే పద్య ప్రక్రియ, నాటక ప్రక్రియ, విమర్శ ప్రక్రియ వారి సొంత సొత్తు. ఇక తెలుగులో సాహిత్య విమర్శ, శతాబ్ది కవిత, విశ్వనాథ దర్శనం, విమర్శకవతంసులు. ఇందాకే మనం విశ్వనాథవాన్ని చూసాం వేదిక మీద. అలాంటి విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కూడా వారిని మన ముందు దర్శింపచేసిన మహాకవి పండితోత్తములు మా గురువు గారు రామారావు గారు. ఇవన్నీ వారి విమర్శన రచన రాజాలు. ఇక అన్వీక్షణం, సమవీక్షణం, అభివీక్షణం, మనోవీక్షణం, కావ్యామృతం ఇవన్నీ వారి ప్రత్యేకమైనటువంటి వ్యాసావళులు. సాహిత్య చరిత్రలంటే మా గురువు గారికి మహామక్కువ. పాలమూరు సాహితీ వైభవం, పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, తెలంగాణ ప్రాచీన సాహిత్య కరదీపిక, మా ఊరి కవులు. వారి ఊరంటే జననీ జన్మభూమిశ్చ అన్నట్టు వారి ఊరంటే వారికి ఎంత ప్రీతో. తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, తెలంగాణ సాంస్కృతిక వైభవం, వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర ఇవన్నీ కొన్ని మాత్రమే. వారి సాహిత్యంగా కూడా చరిత్రాభిమానాన్ని చాటి చెప్తున్న ఇవన్నీ. ఇక తెలుగు భాష ప్రాచీనత, విశిష్టత అనే ఒకానొక ప్రత్యేక గ్రంథం తెలుగు భాషలో ఆయనకున్న సునిశిత దృష్టికి నిదర్శనం. ఇక శ్రీ సత్యసాయి అవతారం, దశావతార గాథలు అనే పుస్తకం భక్తి తత్పరతకు తార్కాణం. వారు కేవలం పండితులే కాదు, మహాభక్తాగ్రగణ్యులు కూడా. సాయిబాబా కల్ట్ కూడా వారు బాగా పాటిస్తున్నటువంటి వారు. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా వేలాది మంది శిష్యులను తీర్చారు. వీరి పర్యవేక్షణలో ఎన్నో పిహెచ్డీలు, ఎన్నో ఎంఫిల్స్ వెలువడ్డాయి. ఇక ఇవాళ మేము ఎంతో ఆశించి ఎదురు చూసాము వారి సహధర్మచారిణి స్వయంప్రభ గారు వస్తారని. ఏమో మరి వారికి కాస్త నడతగా ఉంది, నేను రాలేనమ్మా అని ఫోన్ చేశారు. ఒక్క క్షణం కలుక్కుమనేది తప్పని పరిస్థితి. వారి ఉత్తమ ఇల్లాలు, సహకారిణి, సహచారిణి, వారి సహాయ సహకారాలతో ఎదిగారని మా నిత్యానందరావు గారు ఏనాడో చెప్పారు. స్వయంప్రభతో వెలిగిన రామారావు గారు అంటూ. అది అంత చమత్కారంగా చెప్పారు మా వీసీ గారు. ఒక్కగానొక్క కొడుకు ప్రస్తుతం విదేశంలో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఇక్కడికి రాలేకపోయాడు. గురువుగారు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం కలకల్లాడుతూ ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్న వారి శిష్య పరమాణువుని నేను. ఈనాడు వారి శిష్యులందరూ టీచర్స్ గాను, లెక్చరర్స్ గాను, ప్రిన్సిపల్స్ గాను, వీసీల గాను విరాజిల్లుతున్నారంటే అదంతా మా గురువుగారి ఆశ ఫలితమే. ఇక గురువుగారు మమ్మల్ని అంటే తన శిష్యులందరినీ కూడా కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకుని ఆదరించిన గురువుత్తములు. వారి ఆధ్వర్యంలోనే మేము ఇంతటి వాళ్ళమయ్యాము. ఈనాడు ఇక్కడ నిలబడ్డాను అంటే గురువుగారి ఆశీర్వచన ఫలితమే కారణం. అలాంటి మా గురువుగారి పాదాభివందనాలు సమర్పించుకుంటూ స్వస్తి. ఇప్పుడు మన సభాధ్యక్షులు రేవూరి అనంత పద్మనాభరావు గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించమని కోరుకుంటున్నాను. వేద స్వస్తి కూడా ముచ్చంపేట గౌరీశంకర్ శర్మ గారు రండి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థైరంగైస్తుష్టవాగుంసస్తనూభిः విషేమ దేవహితం యుదాయుः స్వస్తి న ఇంద్రావృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతిః ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిరడతిం మమ పశోగశ్చ పక్ష్యమావహ జీవనంచ దిశో దిశాః. నాడు సభా మందిరంలో ఎందరో పండితులు ఉన్నారు.
అందులో చాలామంది మన గురువు గారి యొక్క శిష్యులుగా ఉండటం, వారి అభిమానులుగా ఉండటం ఎంతో అభినందనీయమైనటువంటి విషయం. వేదికను అలంకరించినటువంటి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, ఈనాటి ముఖ్య పెండ్లి కొడుకు మన రామారావు గారు, ఇంత వయసులో కూడా ఆయన 85 సంవత్సరాల వయసులో ఆయన ఇంతటి ఉత్సాహంతో ఇన్ని గ్రంథాలను రాస్తూ ఉన్నారంటే మనం అందరం కూడా వారికి మరొకసారి కరతాళ ధ్వనులతో వారి శతాయుష్మాన్ భవ అని మనం చెప్పవలసినటువంటి సందర్భం ఉంది. నేను చాలామంది 3 తరాల ప్రొఫెసర్లను చూశాను. పింగళి లక్ష్మీకాంతం గారి మొదలుకొని ఆ తరం ప్రొఫెసర్లు అందరూ కూడా ఒక దిగ్ధంతులైనటువంటి వారైతే, ఆ తరువాత వచ్చినటువంటి ప్రొఫెసర్లలో 2వ తరానికి చెందినటువంటి వారిని కూడా చూశాను. మాకు గురువు గారు అయినటువంటి కోరాడి మహాదేవ శాస్త్రి గారు, అటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఎస్వి జోగారావు గారు, ఇలాంటి వారు ఒక 2వ తరంగా మనం భావిస్తే, 3వ తరం ప్రొఫెసర్లు కూడా ఆ తర్వాత క్రమక్రమంగా తమదైనటువంటి విద్వత్తుతో ఆ కళాశాలలను అక్కడ ఉండేటువంటి అధ్యాపక మిత్రులను కూడా పోషించినటువంటి వారు మనకు కనిపిస్తారు. ఈనాడు రామారావు గారిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే 85 సంవత్సరాలు అయినా కూడా ఆయన నిరంతర సాహితీ శ్రామికుడిలాగా పుస్తకాలు రాసుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకించి నాకు బాగా అభిమానమైనటువంటి పుస్తకం శత జయంతి. సురేష్ చంద్ర శర్మ గారు ఇక్కడే ఉన్నారు, వారిని మనం అభినందించాలి. 1000 పుస్తకాలు తెలుగు పుస్తకాలు వేశారు పబ్లిషర్. మామూలుగా మనకు పబ్లిషర్లో కనిపించేటువంటి లక్షణం ఏంటంటే ఇది మనకు ఎంతవరకు ఆదాయం తెచ్చిపెడుతుంది, ఇది మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటుందా లేదా. మరొకసారి కరతాళ ధ్వనులతో సురేష్ చంద్ర శర్మ గారిని మనం అభినందించవలసినటువంటి అవసరం ఉంది. అయితే తెలుగు సాహిత్య చరిత్రను అప్పట్లో పింగళి లక్ష్మీకాంతం గారు రాశారు. పింగళి లక్ష్మీకాంతం గారి శిష్యులందరూ కూడా దానిని మళ్ళీ మామూలుగా ప్రచలితం చేసినటువంటి వాళ్ళు అయ్యారు. తరువాత వచ్చినటువంటి తరంలో జి నాగయ్య గారు రాశారు వెంకటేశ్వర యూనివర్సిటీలో. ఇక్కడ తెలుగులో మనకు రామారావు గారు రాశారు. ఆంధ్ర యూనివర్సిటీలో కొర్రపాటి శ్రీరామూర్తి గారు రాశారు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో వెలమల సింహన్న కూడా రాశారు. తెలుగు సాహిత్య చరిత్రను ఆరుద్ర రాసినంత ఘనంగా, అంటే 13-14 సంపుటాలు ఎమిస్కో వాళ్ళు వేశారు. ఆ వేసినటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఆరుద్ర గారు ఎంతో పరిశ్రమ చేసి ఎక్కడెక్కడో మరుగున ఉన్నటువంటి కవులందరినీ కూడా తీసుకుని వచ్చి ఆయన చేశారు. అజ్ఞాత కవులతో శత జయంతి గ్రంథం కూడా మరొకటి రాశారు రామారావు గారు. అది సురేష్ చంద్ర గారు శత జయంతి సంచికగా పబ్లిష్ చేశారు. దానికి నా చేత పీఠిక రాయించారు రామారావు గారు సహృదయత్వం. ఈ శిష్య సంతతిని అంతటిని చూస్తూ ఉంటే నాకు ఒక సన్నివేశం గుర్తుకొస్తుంది. అనంతపురంలో ఒక మాస్టర్ గారు పాఠం చెబుతూ చివరిలో ఒక నిమిషం ఏదో ఖాళీ ఉంటే ఆయన మనసుకు నొప్పించినటువంటి ఒక సన్నివేశం చెప్పారు. ఆయన ఎక్కడో ఒక బాల్ పాయింట్ పెన్ కొంటే అందులో రీఫిల్ పనిచేయటం లేదు. పనిచేయకపోతే ఆ పెన్ కార్నర్ అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యేది బాల్ పాయింట్ ఇచ్చారు, నాకు మళ్ళీ 2వ రోజు కూడా ఉపయోగం లేదంటే బోడి పెన్ కొన్నారు పోండి సార్ అన్నట్ట. ఈయనకు ఎందుకో పాపం మనసుకు బాధ వేసింది. క్లాసులో చెప్పాడు. మొత్తం 30 మంది శిష్యులు పెన్ కార్నర్ మీద దాడి చేసి ఒకే ఒక్క మాట అన్నారు, మా గురువు గారిని కొట్టినా తిట్టినా మేం చేయాలి కానీ నువ్వెవరవయ్యా. అలాంటి శిష్యులు కాకుండా ఇవాళ ఎంతో గౌరవపురస్కరంగా ఉన్నటువంటి శిష్యులకు నేను ఒకమారు చేయెత్తి నమస్కారం పెడుతూ సెలవు. మనోహరి గారు, అరుణ గారు, మూడో దత్తయ్య గారు ముందు రండి. ఇక ఈ గ్రంథంలో వెలువడల్లో ప్రధాన పాత్రధారులు వాళ్ళు ముగ్గురు కూడా వేదికపై రావాల్సిన కోరుతున్నాం. మా దత్తాత్రేయ శర్మ గారు రావాలి. ఈ సందర్భంగా ప్రార్థన కూడా కొనసాగుతూ ఉంటుంది. ప్రార్థన శ్రీమతి లలితా పరమేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. నమో నమో
గణనాయక రెండో గ్రంథాన్ని నమో నమో నేను ఆవిష్కరిస్తాను. గణనాయక శుభదాయక శ్రీ వినాయక నమో నమో గణనాయక ఆ, ఆ, ఏ పని కొరకైనా నీ పేరు దలచేము, ఏ పని కొరకైనా నీ పేరు దలచేము, ఏ పూజలందైనా నిన్ను ముందు కొలిచేము, ఏ పని కొరకైనా నీ పేరు దలచేము, ఏ పూజలందైనా నిన్ను ముందు కొలిచేము, అనువైన పనులకు నీ ఆనతేలిక, అనువైన పనులకు నీ ఆనతేలిక, కార్యము నెరవేరదుగా నమో నమో గణనాయక విఘ్నాలు రాకుండా విజయాలు కలగాలి, విఘ్నాలు రాకుండా విజయాలు కలగాలి, విజ్ఞాన దీపాలు మాలోన వెలగాలి, విఘ్నాలు రాకుండా విజయాలు కలగాలి, విజ్ఞాన దీపాలు మాలోన వెలగాలి, చేకొనవయ్యా ఈ చిన్ని కానుక, చేకొనవయ్యా ఈ చిన్ని కానుక, మా హృదయ మందార గీతిక, మా హృదయ మందార గీతిక, నమో నమో గణనాయక శుభదాయక శ్రీ వినాయక నమో నమో గణనాయక. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిదిగా గ్రంథ సమీక్ష శత జయంతి గ్రంథాన్ని గురించి ఆచార్య ఫణీంద్ర గారు చేస్తారు. సభా సరస్వతికి నమస్కృతి. ముందుగా మా గురుదేవులు విమర్శకాగ్రణి ఆచార్య ఎస్వి రామారావు గారికి 85వ జన్మదినోత్సవ శుభాభినందనలు. ఈనాటి ఈ జన్మదినోత్సవ సభకు ఆధ్యక్షం వహిస్తున్న సారస్వతమూర్తి, పూర్వ సంచాలకులు దూరదర్శన్ డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారికి, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు సారస్వతమూర్తి, పద్మశ్రీ పురస్కృతులు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన ఈ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు మిత్రులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారికి, ఈ శత జయంతి సాహితీ మూర్తులు అన్న గ్రంథ పరంపరను వరుసగా ముద్రించిన నీల్ కమల్ పబ్లికేషన్స్ డైరెక్టర్ శ్రీ సురేష్ చంద్ర శర్మ గారికి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగే కమలాకర్ శర్మ గారికి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్
ఈనాటి మరొక గ్రంథ పరిచయకర్త సాహితీమూర్తి ఆచార్య టి గౌరీశంకర్ గారికి, వేదిక ముందున్న సభాసదులకు అందరికీ నమస్కారం. గురువు గారు ఎంతో మందికి పిహెచ్డి పర్యవేక్షణ చేశారు. నాకు గుర్తున్నంత మట్టుకు వారి మొట్టమొదటి పిహెచ్డి విద్యార్థి జయధీర్ తిరుమలరావు గారు. నేను కడగొట్టు శిష్యుడను. వారి పర్యవేక్షణలో వచ్చిన చిట్ట చివరి పిహెచ్డి నేను చేయడం జరిగింది. నిజంగా నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని, ఎన్ఎఫ్సి వంటి ఒక సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వాడిని. నాకు తెలుగులో పిహెచ్డి చేసే అవకాశం వస్తుందా, అందుకు పెద్దలు అంగీకరిస్తారా అనే సంశయంతో ఉన్నప్పుడు వారు ఎంతో పుత్రవాత్సల్యంతో ఎంఏ చేసావా అని అడిగారు. అంటే ఎంఏ ప్రైవేట్గా చేస్తున్నానండి, అయిపోతుందంటే అది అయిపోయాక వచ్చి కలవమన్నారు. వచ్చాక వారు నాకు ఒక చక్కని అంశాన్ని సూచించారు. వారు ఒక నిబంధనను కూడా పెట్టారు. ఈ అంశం అయితేనే నేను పర్యవేక్షణ చేస్తాను. నిజంగా అది నా పూర్వజన్మ సుకృత ఫలం. ఎంత చక్కని అంశం ఇచ్చారంటే, ఇన్నాళ్ళు క్షీణయుగంగా అపప్రథ నెలకొని ఉన్న 19వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రను మరో కోణంలో దర్శించి అది క్షీణయుగం కాదు అని నిరూపించాలి అని వారు నాకు సూచించారు. అందుకు నాకున్న అర్హతలు కూడా వారు నాకు చెప్పారు. ఒకటి, నువ్వు పద్యకవివి కాబట్టి అవన్నీ నువ్వు చక్కగా అధ్యయనం చేయగలవు. రెండవది, నీవు శాస్త్రరంగంలో ఉన్నవాడివి, ఆధునిక దృక్పథంతో నువ్వు దర్శిస్తావు. నిజంగా అంత చక్కని అంశాన్ని పరిశోధన చేసే అవకాశాన్ని ఇచ్చి సాహితీ లోకంలో డాక్టరేట్ అనే ఒక రాజముద్రను వేయించుకునే అవకాశాన్ని నాకు కల్పించిన గురుదేవులు ఆచార్య ఎస్వి రామారావు గారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఈ వేదిక ద్వారా తెలియజేసుకోవడం నాకెంతో ఆనందదాయకం. గురువు గారు అటు విమర్శల్లోనూ ఇటు పరిశోధనలోనూ నిరంతరం కృషి చేస్తున్న ఒక సాహితీ హాలికులు. వారు దాదాపుగా 75-80 సంవత్సరాల సమయంలో వయస్సులో ఈ తెలుగు సాహిత్య చరిత్రను ఆధునిక దృష్టితో మరొక్క మారు పరిశీలించి గ్రంథాలుగా వెలయించాలని తలచడం నిజంగా చాలా గొప్ప వారి సాహితీ జిగీషకు తార్కాణం. 6 సంపుటాలుగా ఆ తెలుగు సాహిత్య చరిత్రను నవీన దృక్పథంతో వారు వెలయించాలని సంకల్పించారు. ఇది 5వ గ్రంథం. మొదటి గ్రంథం సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర, క్రీస్తు శకం 1 నుండి 1900 వరకు ఒక గ్రంథంగా వచ్చింది. ఆ తరువాత శతజయంతి సాహితీమూర్తులు పేరిట 1823 నుంచి 1900 వరకు తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ దేశ ప్రాంతాలన్నిటిని కలిపి ఒక 2వ సంపుటంగా వచ్చింది. 3వ సంపుటం 1823 నుండి 1900 కాలం వరకు శతజయంతి సాహితీమూర్తులు కోస్తాంధ్ర ప్రాంతం అంటూ ఒక సంపుటాన్ని వెలయించారు. ఆ తరువాత 4వ సంపుటంలో 1901 నుండి 1923 వరకు తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ దేశ ప్రాంతాల సాహితీమూర్తుల
శతజయంతి సాహితీమూర్తుల సాహిత్య విశ్లేషణ చేస్తూ గ్రంథాన్ని వెల్లడించారు. ఈ 4వ సంపుటాన్ని కూడా మా యువభారతి వేదిక ద్వారా ఆవిష్కరించి ఆ రోజు కూడా ఆ గ్రంథ సమీక్ష చేసే అవకాశాన్ని గురువు గారు వాత్సల్యంతో నాకు అందించారు. ఇది 5వ గ్రంథం. ఇందులో కూడా 1901 నుండి 1923 వరకు గల శతజయంతి సాహితీమూర్తులు, అంటే ఆ 22-23 సంవత్సరాల్లో పుట్టిన సాహితీమూర్తుల గురించి, వారి సాహిత్యం గురించి ఇందులో విశ్లేషించి విమర్శించడం జరిగింది. కోస్తాంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఈ గ్రంథం ఉంది. 6వ సంపుటం కూడా వారు ప్రస్తుతం పూర్తి చేసే ఉంటారు అనుకుంటున్నాను నేనైతే, ముద్రణకు సిద్ధంగా ఉండవచ్చు. అది 20వ శతాబ్ది సాహితీమూర్తులు 1924 నుండి 2000 వరకు, అంటే క్రీస్తు శకం 1 నుండి 2000 వరకు. ఆరుద్ర గారి తర్వాత అంతకు మించి ఇంకా ముందడుగు వేసి ఇంత గొప్పగా సాహిత్య చరిత్రను, ఇంత లావుపాటి గ్రంథాల్లో 6 గ్రంథాలు ఎంత విశేష కృషి చేశారో మనకు తెలుస్తోంది. వారికి ఈ సందర్భంగా అనేక ధన్యవాదాలు తెలియజేయవచ్చు. మచ్చుకు కొన్ని విశేషాలు ఇందులో చెప్తాను. ఇందులో 100 మంది సాహితీమూర్తుల గురించి విపులంగా చెప్పారు. పరిశిష్టంగా మరొక 155 మంది మహనీయుల గురించి చెప్పారు. ఇంకా తెలుగు నేల 4 చెరుగుల వైపు నుండి వచ్చిన 41 మంది రచయిత్రుల గురించి కూడా పరిశోధించి సమాచారం అందించారు. ఈ గ్రంథం లోనారసి చెప్పడం చాలా సమయం పడుతుంది. ఇప్పటికే అధ్యక్షుల వారిగా చాలించండి అంటున్నారు, కానీ స్థాళీపులాకంగా ఒకరిద్దరు గురించి చెప్దామని అనుకున్నాను. ఇందులో తుమ్మల సీతారామ మూర్తి చౌదరి గారి గురించి, తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి గురించి, ఇలా చాలా, కొంపెల్ల జనార్దన్ రావు గారు, మహనీయులు ఎందరో, వేములపల్లి శ్రీకృష్ణ గారు, రెంటాల గోపాలకృష్ణ గారు, పద్యకవిగా నన్ను తీర్చిదిద్దిన నండూరి రామకృష్ణమాచార్య గురించి కూడా ఇందులో ఉంది. ఇంకా కొంచెం సమయం ఉంటే కొంచెం చెప్పే అవకాశం ఉండేది. అధ్యక్షుల వారి సూచన మేరకు, ఇంకా 15 మంది ఉన్నారు మాట్లాడాల్సి, అధ్యక్షుల వారి సూచన మేరకు నేను ఈ గ్రంథ సమీక్షకు పూర్తి న్యాయం చేయలేకపోయినా గురువు గారి పాదాలకు మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. దానికి వీలు లేదు. ఇప్పుడు దయచేసి విమర్శనారామం గురించి గౌరీశంకర్ గారు క్లుప్త సుందరంగా మాట్లాడతారు. సభా సరస్వతికి నమస్కారం. అక్షర తపస్వి గురుతుల్యులు ఆచార్య ఎస్వి రామారావు గారి 85వ జన్మదినోత్సవ సందర్భంగా ముందుగా వారికి పాదాభివందనం చేస్తూ, 85 ఏళ్ళు ఇందాకే అధ్యక్షుల వారు అన్నారు, వారు 100 ఏళ్ళు జీవించాలి, మనమంతా కూడా మళ్ళీ ఆ పండగను జరుపుకోవాలన్నారు. అది ఆకాంక్షిస్తూ సభలో ఈనాడు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి వారు తెలుగు సాహితీ క్షేత్రంలో శిఖరాయమానంగా ఉన్న ఆచార్య కొలకలూరి ఈనాగ్ గారు, మరి నిరంతరం సాహితీ సృజన చేస్తూ ఉన్నటువంటి డాక్టర్ ఆర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు సభాధ్యక్షులుగా ఉన్నారు. విశిష్ట అతిథిగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, ప్రబంధ పరమేశ్వరుడని ఎర్రన్నని అంటాం కానీ ఆయన ఎప్పుడు కూడా నేను పరిశోధనా పరమేశ్వరుడు అంటూ ఉంటాను. ఆయన నిరంతరం పరిశోధన చేస్తూ ఉంటారు. అటువంటి మిత్రులు వెల్దండ నిత్యానందరావు గారికి, ఆత్మీయ అతిథులు నీల్కమల్ పబ్లికేషన్ డైరెక్టర్ శ్రీ సురేష్ చంద్ర గారికి, మరి మరొక ఆత్మీయ అతిథులు వేదికపై ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు సహృదయులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారు, ఇంతకుముందే ఈనాడు ఆవిష్కృతమైనటువంటి 2 గ్రంథాలలో మొదటి గ్రంథం శతజయంతి సాహితీమూర్తులన్న గ్రంథాన్ని పరిచయం చేసినటువంటి వారు, ఇవాళ యువతరంలో పద్య కవిత్వాన్ని చాలా పదునుగా రాస్తూ ముందుకెళ్తున్నటువంటి డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు. సభలో ఉన్న మీ అందరికీ నమస్కారం. అధ్యక్షుల వారు సమయం నిర్దేశించారు.
మరి ఆచార్య ఎస్వి రామారావు గారికి నేను డైరెక్ట్ శిష్యుణ్ణి కాదు, కానీ వారు మాత్రం నాకు గురుతుల్యులు. నేను ఎంఏ చదివే రోజులప్పటి నుండి కూడా వారు గురువుగా నేను ఎరుగుదును. నన్ను చాలా అత్యంత ఆత్మీయంగా వారు హక్కున చేర్చుకొని ప్రేమను పంచిపెట్టేటువంటి ఒక గొప్ప సహృదయ సంస్కారమూర్తి ఆచార్య ఎస్వి రామారావు గారు. మనందరికీ ఎస్వి రామారావు గారు పరిచయం ఉన్నటువంటి వారి పూర్తి పేరు సూగూరి వెంకట రామారావు గారు. బహుశా మీలో చాలామందికే తెలిసి ఉంటుంది. ఆచార్య ఎస్వి రామారావు గారు అనగానే సాహితీ విద్యార్థులకు విమర్శనే గుర్తుకొస్తుంది. కొన్ని అంశాలు కొందరు పరిశోధన చేయటం వల్ల ఆ పేర్లో ఆ అంశం అనగానే వాళ్ళు గుర్తొస్తారు. వ్యాసం అనగానే మేము చదువుకునే దశలో వ్యాసం అనగానే మాకు కొలకలూరి ఇనాక్ గారు వారు పిహెచ్డి వ్యాస పరిణామం మీదే చేశారు. అలాగే విమర్శ అనగానే ఎస్వి రామ ఆ తరంలో వాళ్ళు వాళ్ళ అదృష్టవంతులు ఏమిటంటే ఆ అంశాలు వాళ్ళకు దొరికాయి. అలాగే కథ అనగానే పోరంకి దక్షిణామూర్తి, యక్షగానం అనగానే ఎస్వి జోగారావు గారు, ఇలా కొన్ని ప్రక్రియలు అనగానే ఈ మూర్తులు, ఈ పరిశోధన పండితులు మనకు గుర్తొస్తారు. ఆ తర్వాత తరం వీళ్ళు చేసిన దాంట్లో నుంచి మళ్ళీ శీర్షికల్ని ఎన్నుకొని చేశారే కానీ అది ఒక గొప్ప అదృష్టం. కాబట్టి ఇవాళ మామూలుగా నాకు ఇచ్చినటువంటి విమర్శనారామం మొదటి గ్రంథం ఆచార్య ఎస్వి రామారావు గారు రచించినటువంటి గ్రంథాన్ని ఇంతవరకు పరిచయం చేయగా మనం విన్నాం. ఇప్పుడు విమర్శనారామం అనేటువంటి ఈ గ్రంథం ఎస్వి రామారావు గారి సాహిత్యం పైన వచ్చినటువంటి విమర్శనాత్మకమైన వ్యాసాల సంకలనం. దీనికి సంపాదకులుగా ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు వ్యవహరించారు. మరి ఈ గ్రంథానికి ముందు అసలు తెలుగులో కవిత్వం కంటే విమర్శ చాలా తక్కువగా ఉంది అనే ఒక విమర్శ ఉంది మనకి. నారాయణ రెడ్డి గారు అన్నారు, కప్పి చెప్పేది కవిత్వము, విప్పి చెప్పేది విమర్శ అని చెప్పి అన్నారు. కానీ నిజానికి కవిత్వం యొక్క ఆత్మను ఆవిష్కరించేది విమర్శ. అటువంటి విమర్శ తెలుగులో చాలా తక్కువగా ఉందని మరి విమర్శకులంతా కూడా అభిప్రాయపడుతున్నటువంటి తరుణంలో ఆనాటి తొలి దశలో మొట్టమొదట విగ్రహ తంత్ర పైన కందుకూరి వీరేశలింగం గారు చేసినటువంటి విగ్రహతంత్ర విమర్శనం అనేది తెలుగులో తొలి విమర్శ గ్రంథంగా పరిశోధకులు చెప్తారు. ఆ తర్వాత కాశీభట్ల బ్రహ్మయ్య, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేదం వెంగి వీళ్ళంతా కూడా తొలితరం చేశారు. ఆ తరం తర్వాత మళ్ళీ విమర్శ పెద్దగా ముందుకెళ్ళినట్టుగా లేదు. ఆ తరువాత ఈ తరంలో ఈ తరానికి ఒక కరదీపికగా, ఒక దీపస్తంభంగా విమర్శ పైన తొలుత సాధికారంగా సప్రమాణంగా పరిశోధన చేసినటువంటి వారు ఆచార్య ఎస్వి రామారావు గారు. కాబట్టి వాళ్ళ సాహిత్య విద్యార్థులకు అందరికీ కూడా విమర్శన గ్రంథం సాకల్యంగా చూడాలి అంటే వారి గ్రంథాన్ని మనమే చూడవలసి ఉంటుంది. వారు చేసిన పరిశోధనలో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే ఈ విమర్శ అనేది పాశ్చాత్య సాహిత్య ప్రభావం చేత వచ్చిందనుకున్నప్పుడు వారి పరిశోధనలో భారతీయ లాక్షణికులు చెప్పినటువంటి సిద్ధాంతాలను, ఇటు పాశ్చాత్య విమర్శకులు చెప్పినటువంటి సిద్ధాంతాలను రెండింటిని కూడా సమన్వయం చేసుకొని తొలితరం నాటి విమర్శకుల స్ఫూర్తితో వారు తెలుగులో విమర్శ అవతరణ వికాసాలు అంశం చేశారు. నారాయణ రెడ్డి గారి దగ్గర మొట్టమొదటి పిహెచ్డి చేసినటువంటి వారు ఎస్వి రామారావు గారు. ఇందాక ఎవరో అన్నారు కడగొట్టు మీరు చేశారు అని అన్నారు. కాబట్టి నారాయణ రెడ్డి గారి దగ్గర తొలిసారిగా చేసినటువంటి ఒక క్రెడిట్ కూడా రామారావు గారి అకౌంట్లో పడింది. అటువంటి రామారావు గారు చాలా గొప్ప సహృదయులు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం నిర్దేశించారు కాబట్టి ఈ విమర్శనారామం గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇందులో మొత్తం 42 మంది వ్యాసాలు రాశారు. వ్యాసాలు అంటే అందులో రాసినటువంటి వాళ్ళు రామారావు గారితో కలిసి పనిచేసినటువంటి తెలుగు శాఖకు సంబంధించినటువంటి ఆచార్యులు ఉన్నారు, తర్వాత వారి శిష్యులు ఉన్నారు, వారి సమకాలికులు ఉన్నారు, వారి మిత్రులు ఉన్నారు, ఇతర సాహితీమూర్తులు ఉన్నారు. ఇలా రకరకాల మంది అందరూ కూడా
వారు రచించినటువంటి రచనల యొక్క సమాహారమే ఈ విమర్శనారామం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏమిటంటే, మొట్టమొదట రాసినటువంటి వాళ్ళు అభినందన పూర్వకంగా ఒక పుట 2 పుటలు వారిని అభినందిస్తూ రాసినటువంటి రచనలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే వారు 35 రచనలు చేశారు. దాదాపు 35 గ్రంథాలు చేస్తే కొన్ని గ్రంథాల మీద కొంతమంది రచయితలు పరిశోధనాత్మకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి రచనలు ఇందులో ఉన్నాయి. ఆ తరువాత ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమిటంటే, రామారావు గారు విమర్శకునిగానే లబ్ధ ప్రతిష్ఠులు, కానీ ఆయన కవిత్వము రాశారు, కథలు రాశారు అనేటువంటి విషయం కూడా దీని కొన్ని వ్యాసాలు చదివితే తెలుస్తుంది. ఎం దేవేంద్ర గారు వారి కథలపైన వారి కవితలపైన కూడా ఇందులో వ్యాసాలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం రామారావు గారు కేవలం ఒక పండిత పరిశోధకుడు విమర్శకుడే కాకుండా ఒక సృజనాత్మక రచయితగా కూడా మనకు దీని ద్వారా పరిచయం అవుతుంది. అలాగే మరొకటికి కాస్త విశేషం ఏమిటంటే, మేఘస్రవంతి అనే ఒక రచయిత ఇందులో రాసిన వ్యాసం తెలంగాణ సినిమా బంగారు కాంతులు అనేటువంటి ఒక పుస్తకం కూడా దాని మీద కూడా వీరు రాశారు. అంటే వారి జీవితాన్ని చూసినట్లయితే వారు 15 ఏళ్ల వయసులో విద్యార్థి దశలో ఉన్నప్పుడట చాలా విపరీతంగా తెలుగు సినిమాలు చూసేవారట. కాబట్టి ఒక సీరియస్ సబ్జెక్ట్స్ వ్యాసాల మధ్యలో అక్కడక్కడ ఇలాంటి వ్యాసాలు ఉండటం కూడా రామారావు గారిలో ఉన్నటువంటి బహుముఖీనమైనటువంటి ఆ కోణాన్ని మనకు ఆవిష్కరించి చూపుతుంది. అటువంటి ఒక మంచి పుస్తకాన్ని ఒక వారిపైన విమర్శనాత్మకమైనటువంటి గ్రంథం రావటం అనేది ఈనాటి సాహితీ విద్యార్థులకు ఒక మార్గదర్శనం చేసేటువంటి విషయం. ముఖ్యంగా రామారావు గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ ఉద్యమం తర్వాతనండి, తెలంగాణ ఆవిర్భావం తర్వాతనండి, ఆయన తెలంగాణ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఒక పుస్తకంలో ఆయన తెలంగాణ తొలి కావ్యం, తెలంగాణలో తొలి శాసనం, తెలంగాణలో తొలి అని అన్నీ తెలంగాణ పైన రాసినటువంటి ఒక గ్రంథం ఆయనకి చాలా విశేషమైనటువంటి కీర్తిని తెచ్చిపెట్టింది. అది తెలంగాణ సాహిత్య చరిత్ర అంటూ 24 ప్రక్రియల పైన ఇది మొట్టమొదటి తెలంగాణలో జరిగింది, ఇది మొట్టమొదటి, అలా 24 ప్రక్రియలను పరిశోధన చేశారు. చివరిగా చెప్పేది ఏమిటంటే, అంత వయోభారంతో ఆయన జీవితంలో ఒక విషాదమైనటువంటి సంఘటన జరిగింది, అందరికీ తెలుసు. ఆ సంఘటనను కూడా జీర్ణించుకొని వయోభారంతో మరి అనారోగ్యంతో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆయన సాహిత్యం పట్ల తపన చెందుతూ తహతలాడుతూ నిత్య సాహిత్య చైతన్యంతో ఉన్నటువంటి ఆ మహానుభావునికి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ గౌరీశంకర్ గారు. సంఘం నిత్యానందరావు గారు, ఎస్వి రామారావు గారు వారు మౌన సందేశం ఇస్తున్నారు. ఆత్మీయ అతిథి ప్రసంగం సురేష్ చంద్ర శర్మ గారు. సభకి నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరూ మహానుభావులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ స్టేజ్లో ఉన్న ఇంగ్లీష్లో దానికి ఏమంటారంటే గెలాక్సీ ఆఫ్ లూమినరీస్, గ్రేట్ స్కాలర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజెస్ హియర్. ఆ రోజు నేను ఇక్కడ ఉన్నా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ప్రొఫెసర్ ఇనాక్ గారు 1994లో గుంటూరు శేషేంద్ర శర్మ గారికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం మేము ఒక మంచి గ్రంథం ఆవిష్కరణ చేశాము. భాషా సమాజం సంస్కృతి, రిటన్ బై బదిరాజు కృష్ణమూర్తి. ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ నీల్కమల్ టు బి ఏ పబ్లిషర్ ఆఫ్ దట్ బుక్. ఆ రోజు మేము ఇనాక్ గారితో ఆ పుస్తకం ఆవిష్కరణ చేశాము. అది చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అదిగాక మన అక్షర తపస్వి రామారావు గారు, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీవన్. అందరూ శత ఆయువు అంటున్నారు, నేను చెప్పేది ఏంటంటే కలియుగ అంటే అల్పాయు. అల్పాయు అంటే 125 సంవత్సరాలు. రామారావు గారి మనవి ఏంటంటే హీ షుడ్ ప్లాన్ అనదర్ 40 more years
తెలుగు భాషకి ఏ విధముగా సేవ చేయగలుగుతారో అది నేను భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. అక్షర తపస్వి కలంతో ఇంకా కొన్ని గ్రంథాలు రావాలన్నా అది నా కోరిక, మనందరి కోరిక అది. ఇక్కడ ఉన్న పెద్దలు అనంత పద్మరావు గారు ఈజ్ ఆల్సో గ్రేట్ స్కాలర్. డైరెక్ట్గా నాకు అంత పరిచయం లేదు, కానీ దూరదర్శన్ ద్వారా కేఎస్ శర్మ గారు, ద ఫార్మర్ సిఇఓ ప్రసార భారతి, అతను నీలకమల్లో యాజ్ ఏ కన్సల్టెంట్ ఎడిటర్గా ఉన్నారు ఫర్ మోర్ దెన్ 35 years. ఆ ద్వారా సార్ నాకు పరిచయము. సార్ మీతో పాటు నాకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. అదిగాక ఈ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నిత్యానందరావు గారు దాదాపు నాకు ఒక 45 years పరిచయము. ఈజ్ ఎ వెరీ యంగ్ డైనమిక్. అతను ఏమంటారంటే చోటా బమ్ బడా ధమాకా. హీ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. నీలకమల్ పబ్లికేషన్స్ ఇప్పుడు ఈ కాలము కంప్యూటర్ యుగము, ఏఐ ఈజ్ ద ఇరా ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్. ఆ కాలంలో మనం ఉన్న నాలెడ్జ్ మేధావి ఏ ప్రకారం మనము సమాజంకి తీసుకువస్తామో అది చాలా ఆలోచించిన విషయం. నీలకమల్ తెలుగు భాష గురించి చాలా కృషి చేస్తున్నారు. ఇంతవరకు మేము యాజ్ ఏ పబ్లిషర్ 1000 పుస్తకాలు, ఒక 1000 పుస్తకాలు ప్రింట్ చేశాము. దాంట్లో తెలుగులో మోర్ దెన్ 350 books. దాంట్లో ఉన్న పెద్ద ఆథర్స్ బద్దిరాజు కృష్ణమూర్తి, పోరంకి దక్షిణామూర్తి, ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంటే ఒక హిందీ తెలుగు డిక్షనరీ మేము ప్రింట్ చేశాము. దాదాపు మోర్ దెన్ 1200 pages అన్ఎబ్రిడ్జ్ ఎడిషన్. దాంట్లో తెలుగు ఉచ్చారణతో సహా ప్రచురించాము. దానికి శ్రేయ మన డాక్టర్ సి నారాయణ రెడ్డికి పోతుంది. గుంటూరు శేషేంద్ర శర్మ, ప్రొఫెసర్ అవ్వా శ్రీహరి, జీవి సుబ్రహ్మణ్యం, పోతుకుచి సాంబశివరావు, ఎల్లూరి శివారెడ్డి, అదిగాక ఆరుద్ర తెలుగు సాహిత్య 6 volume రాశారు, తెలుగు సాహిత్య చరిత్ర. దానికి పదసూచిక ఆ ప్రింట్ చేసేందుకు ఆ క్రెడిట్ నీలకమల్కి దొరికింది. అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదిగాక నీలకమల్ ఒక టీచర్స్ కోసం, టీచర్స్ ఆర్ ద నేషనల్ బిల్డర్స్. టీచర్స్ కోసం మేము దాదాపు చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఒక మంత్లీ మ్యాగజైన్ ఎడ్యుట్రాక్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ 25 years ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ట్ 2025. పత్రికలు మంత్లీ తీయాలంటే చాలా కష్టము. అది కమలాకర్ గారు చాలా గొప్పగా చెప్పగలుగుతారు. మాది ఎడ్యుట్రాక్స్ ఈజ్ ఏ నాన్ కమర్షియల్ మ్యాగజైన్ వితౌట్ ఎనీ కమర్షియల్ యాడ్. మీ అందరూ ఆశీస్ వల్ల మేము ఏబుల్ టు కంటిన్యూ దిస్ యాజ్ ఏ దిస్ థింగ్. ఇంకా ఒక చిన్న విషయం, ఎవరైనా సంబడి ఆస్ డేల్ కార్నిచ్ వేర్ ఈజ్ ద రియల్ ట్రెజర్, ఆ ఖజానా ఎక్కడ ఉంది? అతను ఏం చెప్పారంటే ద రియల్ ట్రెజర్ ఈజ్ ఇన్ గ్రేవ్ యార్డ్. కారణం ఏంటంటే మనం అందరూ సమాజంలో యాజ్ ఏ ప్రొఫెసర్, యాజ్ ఏ లెక్చరర్, యాజ్ ఏ నాలెడ్జ్ ఎక్స్ప్లోరర్ అన్నీ మేము చాలా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గ్యాదర్ చేస్తాము, కానీ మనం సమాజానికి పంచము. దర్ ఇస్ నో ద డిస్సిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్. దానికి చాలా కారణం ఉంది. ఎందుకంటే ఉన్న తెలుగు భాషకు ఉన్న చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు గుప్తంగా ఉన్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. కారణం ఏంటంటే దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ గుడ్ పబ్లిషర్. ఇంకోటి ఏంటంటే ఆథర్ స్వయంగా పుస్తకం పబ్లిష్ చేస్తే దెర్ ఈజ్ నో సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. అదే మీరు కర్ణాటక, తమిళనాడు, కేరళ తీసుకుంటే ఎనీ ఇండివిజువల్ ఆథర్ పుస్తకం ప్రింట్ చేస్తే ఆ గవర్నమెంట్ మినిమం 500 copies పర్చేస్ చేస్తారు. అది ఆథర్స్కి చాలా ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే ఆథర్ తన ఉన్న కృతిని ప్రింట్ చేయాలంటే ఆల్రెడీ రిటైర్డ్, మరి పెట్టుబడి పెట్టాలా, దాని తర్వాత పుస్తకంని డిస్ట్రిబ్యూట్ చేయాలి, చాలా కష్టము. నీలకమల్ ఒక ఓపెన్గా ఆఫర్ ఇస్తున్నారు. మీకు ఏదైనా మంచి నాలెడ్జబుల్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటే తప్పకుండా మేము ఇక్కడ నీలకమల్ ద్వారా ప్రచురిస్తాము. ఇక్కడ ఉన్న మా తెన్నటి సుధా గారు వచ్చారు, రామరాజు గారు. ఇంకోటి విషయం ఏంటంటే సుధా గారు ఫాదర్ విద్వాన్ తెన్నటి, హీ ఈజ్ నోన్ ఎస్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. హీ ఈజ్ ఏ అథారిటీ ఇన్ మోర్ దెన్ 6 languages: హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, ఫ్రెంచ్ అండ్ మెనీ అదర్ లాంగ్వేజెస్. నీలకమల్కి దాదాపు ఒక 20 పుస్తకాలు ప్రింట్ చేసిన అవకాశం దొరికింది. దానికి చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ
సభలో మాకు ఇచ్చిన అవకాశం చాలా సంతోషం. నమస్కారం. సూక్తి ముక్తావళి. ఆకాశవాణిలో సూక్తి ముక్తావళి 5 నిమిషాలు, ప్రసంగం 10 నిమిషాలు, నాటకం అయితే అరగంట, హరికథ అయితే గంట. మీలాంటి వాళ్ళే ఉండాలి అక్కడ ఆ సీట్లో, మాకన్నా ఎక్కువగా. మేము కూడా అంతేనండి, ఎడిటర్లుగా ఉంటుంటాం. కాలం ఉంటుంది, పేజీ ఉంటుంది, 2 పేజీలు ఉంటాయి. ఇప్పుడు మాత్రం కాలమే. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈనాడు గురువుగారు ఆచార్య ఎస్వి రామారావు గారు 85వ జన్మదినోత్సవం జరుపుకుంటాం. ఇది ఉత్సవమే, ఇంక ఇతరమైన మాటలు ఏమీ లేవు. సరి అయినటువంటి ఉత్సవ నిర్వహణలో చేసి వారి ఆయుష్ను ఇంకా ఆనందంగా పెంచుకోవడం కోసం చేసేది ఉత్సవం అవుతుంది. కాబట్టి ఆ ఉత్సవ నిర్వహణలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. మేము ఎంఏ చదువుకునే రోజుల లోపల, ఎంఏకి నేను జాయిన్ అయిన సందర్భంలో, మేము జాయిన్ అయిన 4 నెలలకో ఏమో సార్ హెడ్షిప్ అయిపోయింది అప్పుడే, ఆచార్య ఎస్వి రామారావు గారిది. ఆ తర్వాత సీతా కళ్యాణ్ గారు ఉండేవారు, వారు మాకు సీనియర్ ప్రొఫెసర్గా ఉండేవారు. మాకు 2 వామనమూర్తులు, మిగిలిన వాళ్ళందరూ కూడా త్రివిక్రమమూర్తులుగా ఉండేవారు. మా పాఠాలు చెప్పినటువంటి వారు. ఎస్వి రామారావు గారు, సీతా కళ్యాణ్ గారు ఇంతే కనపడేవారు, మిగిలిన వాళ్ళందరూ ఇంత కనపడేవాళ్ళు. మాకందరూ కూడా కసిరెడ్డి గారు, ఎల్లూరు శివారెడ్డి గారు, రఘుమన్న గారు వాళ్ళంతా ఇట్లా కనిపించేవారు. వీరిద్దరిలో వీరు విమర్శన మీదనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు పాఠాలు చెప్పినటువంటి వారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ 30 ఏళ్ళుగా కూడా వేరు సందర్భాల్లో సార్ నాతోని ఏదో ఒక పని చెప్పి చేయించుకుంటూనే ఉన్నారు. ఈ సందర్భం వచ్చింది మధ్య లోపల మూసీ పత్రిక నుంచి కూడా చాలాసార్లు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కవుల గురించి చాలాసార్లు మేము పబ్లిష్ చేశాం. అది వేసిన తర్వాత ఇటీవల వస్తున్నటువంటి పరిణామాల లోపల విమర్శన తన పుస్తకానికి సంబంధించినటువంటి విశేషం గురించి, అసలు ఈ పుస్తకానికి సంబంధించి 2 మాటలు చెప్పాలి కాబట్టి వచ్చాను నేను నిజానికి ఇక్కడికి. ఈ విమర్శనారామం అనేటటువంటి తర్వాత రోజుల్లో పేరు వచ్చినా కానీ ఆచార్య ఎస్వి రామారావు గారు ఏం చేశారంటే, ఇక్కడ సభ లోపల ధూళిపాళ్ళ అరుణ గారని ఉన్నారు. వారిని పిలిచారు. పిలిచి, అమ్మ భూమయ్య గారి మీద, చెన్నప్ప గారి మీద మీరు వారి పుస్తకాల సమీక్ష అంతా చేశారు, మరి అట్లాగే ఈ పుస్తకాలు కూడా మీకు ఇస్తున్నాను, నా పుట్టినరోజు లోపల మీరు ఇచ్చేయాలి అని చెప్పేసి ఒక సమయ పరిమితి ఇచ్చారు వారికి. వారు పిలిచింది చెప్పిందంతా కూడా 40 రోజుల పరిమితుల లోపల ఉన్నది అంతా. ఇన్ని పుస్తకాలు కలిపి ఒకేసారి ఈ 40 రోజుల్లో చేయడం సాధ్యం కాదేమో అనుకొని ఆ పక్కనే కూర్చున్నటువంటి మనోహరి గారు, ధూళిపాలన్న గారు వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కూర్చున్న తర్వాత అది అనుకోకుండా మూసీకి, ఆ తర్వాత నాకు ఇది కర్మ ప్రకారం అంటగట్టబడింది. ఈ అంటగట్టబడ్డటువంటి ఈ కార్యక్రమం లోపల వరుసలో వారి పుస్తకాలు, వారి సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రతి పుస్తకాన్ని ఒక్కొక్కరికి పంపించి వారి వెంటబడి పని చేయించిన వాళ్ళు అక్షరాక్షరం పరిపూర్ణంగా, అది తప్పులున్నా ఒప్పులున్నా నావి కావని చెప్పడానికి, ప్రూఫ్ రీడ్ అంతా చేసినటువంటి వాళ్ళు అరుణ గారు, మనోహరి గారు, డిజైన్ చేసినంతా కూడా డాక్టర్ దత్తయ్య గారు, చివరికి పేరు పెట్టుకున్న వాడిని మాత్రం కమలాకర్ శర్మనే. ఈ కార్యక్రమం మొత్తం లోపల కూడా కొంచెం పెద్దవాళ్ళ ఆశీస్సులు లేదా అనుబంధం ఉండాలని చెప్పేసి, ఆ తర్వాత వారి గురించినటువంటి సమగ్ర సమాచారం రావాలని, ఆ తర్వాత వారి పుస్తకాలకు సంబంధించినటువంటి విమర్శ ఉండాలని చెప్పేసి ఒక వరుస ప్రణాళికలో పెట్టుకుని చేసినటువంటి పని ఇది. 42 వ్యాసాలు ఉన్నాయి నిజమే, దీంట్లో పెద్దలు ఉన్నారు, ఇక్కడ చాలామంది రచయితలు కూడా ఒక 5-6 కనపడుతున్నారు దీంట్లో రాసినటువంటి వాళ్ళందరూ కూడా. వారందరూ కూడా వెంటబడ్డా, నిజంగా అందరూ చాలా పనులలో ఉంటున్నప్పటికీ కూడా పాపం వాళ్ళని వేధించి వాదించి మొత్తానికి ఈ రోజున ఈ పుస్తకం ఇక్కడ వెనకకు రావడం వెనక ఆ ముగ్గురి యొక్క కృషి ఉంది. వారందరికీ కూడా మనం అభినందించాలని చెప్పేసి కోరుకుంటూ, సారు సంబంధించినటువంటి అనేక రకాల కార్యక్రమాలు, ఆయన మనసులో దాగి ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి ఇంకా కూడా. అవన్నీ కూడా వారు తొందర లోపల పరిపూర్ణం చేయాలని చెప్పేసి ఈ సభావేదికంగా ఈ ఉత్సవం అనేటటువంటిది వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మీయతను, ప్రేమను మరింత విస్తరింపజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం, సెలవు. అయ్యా సెలవు. కొలకలూరి నానక్ గారు. సభాధ్యక్షులు
ఆచార్య ఆర్ అనంత అబ్దురావు గారు, విశిష్ట అతిథి ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు, ఆత్మీయ అతిథులు శ్రీ సురేష్ చంద్ర శర్మ గారు, సాగి కమలకర శర్మ గారు, ఆచార్య పండేంద్ర గారు, డాక్టర్ గౌరీ శంకర్ గారు. ఇవాల్టి కార్యక్రమం 85 సంవత్సరాలు నిండిన ఎస్వి రామారావు గారి అక్షర తపస్సుని ఆరాధించే సన్మాన్య కార్యక్రమం. ఆయన నిరంతరం కృషి చేసేటటువంటి అద్భుత సాహితీమూర్తి. తెలుగు విశ్వవిద్యాలయం ఇన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు చెబుతూ ఉన్నటువంటి అన్ని విషయాల నుంచి చాలా ఆదర్శమైనటువంటి అభివ్యక్తిని జీవశక్తిని కల్పించుకున్నటువంటి వ్యక్తి. అప్పటికి విమర్శ అనేటటువంటిది లేని రోజుల్లో విశ్వవిద్యాలయాల్లో విమర్శ ప్రారంభించినటువంటి వ్యక్తి ఆయన. అధ్యాపకుడుగా సౌమనస్యం, సుందరమైనటువంటి భావజాలం, మంచితనం, ప్రేమ ఉండే వ్యక్తి. నేను ఎక్కడో అనంతపురంలోనో తిరుపతిలోనో ఉన్నా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేటటువంటి సందర్భం నాకు ఉంది. చాలా విషయాల్లో కాలం అంతట్లో కలుస్తూ ఉండేవాళ్ళమి. ఆయనకి చాలా గొప్ప వ్యక్తిత్వం ఏమిటంటే విద్యార్థిని ప్రేమించటంలో ఆయనకి మించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని మీరంతా వెతికి చూడవలసి వస్తుంది. అదే కానీ నిజం కాకపోతే ఇక్కడ ఈ సభ జరగదు. ఆయన ఎంత ప్రేమమూర్తో అంతగా ఆయన విద్యార్థులు గౌరవించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. సాహిత్యంలోనూ అధ్యాపక ధర్మంలోనూ ఆలోచనల్లోనూ పరిశోధనల్లోనూ నిరంతరం తపస్సు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి చేయవలసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళ విద్యార్థులంతా కలిసి చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసే పని ఎంత సున్నితమైందో, ఎంత భావయుక్తమైనటువంటిదో, ఎంత ప్రేమమయమైందో తెలిసిన అందరికీ కూడా ఆయన చైతన్యం తెలుసు. రామారావు గారు చాలా కాలంగా నాకు మిత్రులు. దాదాపు 50 ఏళ్ల నుంచి స్నేహితుడు, 25 ఏళ్ల నుంచి సన్నిహితుడు. ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ తపస్సు చేస్తూ పరిశోధనలు సాగిస్తున్నాడు. చాలామంది కవుల్ని గురించి, రచయితల గురించి, మొత్తం తెలుగు సాహిత్యంలో ఉన్న వాళ్ళందరి గురించి వేరు వేరు ప్రాంతాల నుంచి రచనలు చేస్తూ పుస్తకాలు ప్రచురిస్తూ వచ్చారు. కానీ అన్నీ సమగ్రంగా ఒక క్రమంలో పెట్టేటట్టు పద్ధతి మాత్రమే ఆయనే చేస్తున్నాడు. ఎవరు ఏమిటి అనేటటువంటిది 1924 తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి రచయితలందరినీ 2000 దాకా తీసుకు చెప్పాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తే ఆలోచించే వాళ్ళకే గుండె పగిలే పని. ఎంతమంది కవులు, ఎంతమంది రచయితలు, మంది పరిశోధకులు, నాటకర్తలు, నవలలు రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు, వేలల్లో ఉన్న వీళ్ళని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రదర్శించడానికి చేసే ప్రయత్నం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయినా సరే చెయ్యాలని సంకల్పం ఆయనకుంది. ఎవరెవరైనా రాస్తే వాళ్ళకి తెలిసినటువంటి కొందరిని గురించి రాస్తారు, ఒక ప్రాంతం వాళ్ళని గురించి రాస్తారు, ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళ గురించి రాస్తారు. ఈయన
తెలుగు సాహిత్యంలో ఎక్కడ ఉన్నవాళ్ళైనా, ఏ రాష్ట్రంలో ఉన్నవాళ్ళైనా, ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నవాళ్ళైనా వాళ్ళందరినీ కూడా క్రోడీకరించి ఒక గుజ్జుగూర్చి ఒక చోటకి తేవాలన్న ప్రయత్నం చేస్తున్నది ఎవరో అటువంటి పని చేయలేదు. పరిశోధకులు ఉంటారు, వాళ్ళు ఏదో పరిశోధన చేస్తారు. విమర్శన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు విమర్శన చేస్తారు. సాహిత్య చరిత్రని, సాహిత్య మూర్తుల్ని ఒక క్రమంగా తీసుకొచ్చి విలువైనటువంటి సమాచారాన్ని అందించడానికి పూనుకోవడం చూసేది చాలా అద్భుతమైన విషయం. ఈయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నీల్కమల్ పబ్లిషర్స్ శర్మ గారు చాలా గౌరవంగా తీసుకోవడము, వాటన్నింటిని ప్రచురిస్తారు. వాళ్ళు 1000 పుస్తకాల దాకా వేశారు. తెలుగు పుస్తకాల్లో 800 పుస్తకాల దాకా ఉన్నాయి. ఈ తెలుగు వాళ్ళ గురించినటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని బాగా చేస్తున్నారు. వాళ్ళు సాహిత్యం ప్రేమతోనే చేస్తున్నారని, వ్యాపారమైనటువంటి దృష్టి కాదని కూడా మనకు చాలా సందర్భాల్లో తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితి వాళ్లకు మన పుస్తకాలు ఇస్తూ వస్తున్నటువంటి ఈయన ఇంకా చేయవలసినటువంటి ప్రయత్నం చాలా పెద్దది, చాలా గొప్పది ఉంది. ఈ ప్రయత్నంలో ఆయన విజయం కావాలని 1924 తర్వాత 2000 వరకు జన్మించినటువంటి వాళ్ళు సృజించినటువంటి కావ్యాలని, నాటకాలని, సాహిత్యాన్ని, వీటన్నింటినీ గురించి చెప్పడానికి ఒక యూనివర్సిటీనో, ఒక సంస్థనో, ఒక శాఖనో పూనుకొని చేయవలసినటువంటి దాన్ని ఒక్కడే సంకల్పించడంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన, ఇష్టము, లోతం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంత పెద్ద పని చేయాలని ఆయన పూనుకుంటున్నాడు. ఆయనకి విజయం పూర్తి కలగాలని మనం అందరం కోరుకుంటాం. ఈ శత జయంతి సాహితీ మూర్తుల్లో కొందరిని గురించి కొంచెం తెలుసు సమాచారం, కొందరి గురించి చాలా తెలుసు, కొందరి గురించి ఎక్కువ సమాచారం ఉంటుంది, కొందరి గురించి పరిమితమైన సమాచారం ఉంటుంది. ఎందుకు ఇంత తక్కువ అవుతుంది అంటే వాళ్ళని గురించి ఇంకెక్కడ కూడా సమాచారం తెలియటం లేదు. కొందరి గురించి చాలా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు సన్నిహితంగా ఉండే పరిస్థితి వల్ల. ఎంత ఎక్కువ తెలిసినా 4 పేజీల్లోనే వాళ్ళని గురించి ఉంటుంది, తక్కువ తెలిస్తే 1 పేజీలో ఉంటుంది. ఈ 100 మందిని ఒక పుస్తకంలోకి తీసుకొస్తూ వాళ్ళందరి సాహిత్యాన్ని చెప్పడానికి పూనుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మేమందరివి కూడా ఉపన్యాసాలు ఉండేటి వాళ్ళమే, మేమంతా యూనివర్సిటీలో పనిచేసామని చెప్తారు. ఈయన ఇప్పటి వరకు రాసినటువంటి పుస్తకాల్లో ఆయన చూపించినటువంటి పుస్తకాలని, రచయితల్ని, ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి విశ్లేషణని చూస్తూ ఉంటే నాకు ఈ మనిషి తెలియడే అని ఆశ్చర్యపోయేటటువంటి పరిశోధకుడో, విమర్శకుడో, అధ్యాపకుడో, విశ్వవిద్యాలయ ఆచార్యుడో ఉండి తీరుతారు. నాకు రామారావు గారు చెప్పినటువంటి గ్రంథాలు పూర్తిగా కానీ, ఆ రచయితలను గురి పూర్తిగా నాకు తెలియదే అనుకునేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. నేను ఈ 100 మంది పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ ముగ్గురు గురించి నాకు తెలియదే అని అనుకున్నాను. అట్లా నాకు తెలియదు అనుకునేటటువంటి వాళ్ళు చాలామందిని గురించి చాలామంది అనుకునేటటువంటి పుస్తకాలని రాసే సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయనకి శక్తి బాగా ఉండాలని, మంచి రచన ఇంకా చేయాలని, ఆరోగ్య జీవితంలో వచ్చే కష్టకాలు అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదని రామారావు గారిని కోరుతూ ఆయన కృషి బాగా చేయాలని, చెయ్యడానికి ఆయన ఆరోగ్యం సహకరిస్తుందని మన మిత్రులందరూ కోరినట్టుగానే 100 ఏళ్ళైనా సరే, 125 సంవత్సరాలైనా సరే ఆయన జీవించి మంచి పని చెయ్యాలని హృదయపూర్వకంగా కోరుతూ, సాహిత్యానికి ఒక చైతన్యం ఇస్తున్నటువంటి, ఒక క్రమబద్ధమైనటువంటి చైతన్యం ఇస్తున్నటువంటి, రచయితల్ని, కవుల్ని జాగ్రత్తగా ఆలోచిస్తున్నటువంటి ఒక నిష్ణాతుడైనటువంటి పండితుడు సౌజన్యమూర్తి రామారావు గారు.
ఆయన చేసిన ఈ పుస్తకాల వల్ల తెలుగు సాహిత్యానికి, తెలుగు వాళ్ళకి, వాళ్ళ పూర్వం ఉన్నటువంటి జీవన విధానానికి మొత్తానికి గౌరవం తెచ్చిపెట్టే గొప్ప పని చేస్తూ ఉన్న రామారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి ఇంకా మంచి సేవ చేసే అవకాశం రావాలని కోరుకుంటూ, మీరందరూ ఆయన్ని ఆశీర్వదిస్తున్నందుకు, ఆయన్ని బాగా ప్రేమగా చూస్తున్నందుకు, ఆయన మీద చాలా వ్యాసాలు రాసి ప్రచురిస్తున్నందుకు, ఆయనంటే ప్రేమ ఉండి మీరందరూ ఇంత గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల ఆయన ఇంకా మంచి పనులు చేస్తారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. రాష్ట్రంలో చాలా చోట్ల యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీలో కనీసం ఒక 15 మంది పనులు చేసి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని ఎవరి గురించి పిలిచిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు లేరు. రామారావు గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారంటే, అతను నాకంటే చిన్నవాడైనా ఆశీర్వదిస్తున్నాను. అతను చాలా గొప్ప పని చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇంకా చాలా అద్భుతమైనటువంటి పనులు చేస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రోత్సాహంతో ఆయన నిత్య కృషియులుడిగా గొప్ప సాహిత్యాన్ని, గొప్ప విమర్శని, గొప్ప పరిశోధనని, గొప్ప ప్రణయవంతమైన జీవిత వ్యక్తిత్వాన్ని సాధిస్తారని నమ్ముతూ ఆయనకి అభిమానం, అభినందనలు, మీకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఈనాక్ గారికి కూడా 2 ఏళ్ళు పెద్ద ఈనాక్ గారు వారి అభినందనలను స్వీకరిస్తూ, ఇప్పుడు గురు సత్కార కార్యక్రమం 2 భాగాలుగా జరుగుతుంది. మొదటి భాగంలో ప్రధాన కార్యకర్తలైనటువంటి సాధన నరసింహాచారి గారు, సాగే కమలాకర శర్మ గారు అక్కడ వేయండి, ఆచార్య ఫణీంద్ర గారు, మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, లలితవాణి గారు గురువు గారికి పాదాభివందనం చేస్తూ సత్కారాలు చేస్తారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నిత్యాంధ్ర గారు కలుస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సన్మాన పత్రాన్ని చదువుతారు. ఆయన ప్రియ శిష్యులు వెల్దండ నిత్యానందరావు గారు వారి హాల్లోనే మనం కూర్చొని ఉన్నాం. మిగిలిన శ్రేయోభిలాషుల తర్వాత గురువు గారికి టోపీ పెడుతున్నారు సాధన నరసింహాచార్య గారు. నిత్యానందరావు గారు స్వయంగా రచించిన సన్మాన పత్రాన్ని ఇప్పుడు మనకందరికీ వినిపిస్తారు. పదవీ విరమణానంతర విశేష జీవితానికి రజతోత్సవం జరుపుకుంటున్న మా గురువు గారు ఆచార్య ఎస్వి రామారావు గారికి సన్మాన పత్రం. సత్కార పరిమళం సద్విమర్శక శేఖర ఆంధ్ర సాహిత్య విమర్శ సాగరాన్ని కూలంకషంగా మథించిన దీక్షాదక్షులు మీరు. సృజన పుష్పానికి విమర్శ సుగంధాన్ని హత్తిన సరస హృదయులు మీరు. విమర్శ రూపిణి విద్య అన్న లాలిత్యం నుండి మత్సరగ్రస్త వివాదాస్పద వివేచన కౌటిల్యం వరకు మహత్తరమైన శిల్ప సమన్వితమైన విశ్లేషణాత్మక పరిశీలన సౌకుమార్యం నుండి అతి సాధారణ ఔత్సాహిక ఉపరిశీలన లౌల్యం వరకు సమస్తాన్ని క్షీరనీర న్యాయంగా గుర్తించి వేరు చేసి వాటి జవసత్వాలని తాత్విక గుణగరిష్టతని వెల్లడి చేసిన వైమర్శిక రాజహంసలు మీరు. ప్రామాణిక పరిశోధకావతంస అవతారికల గ్రంథాల ప్రత్యేక సంచికల పరిశోధకుల అభిప్రాయాల పాశ్చాత్య పోకడల కాలమ గుణమ ఒకట రెండా బహుముఖీన రీతులను అసంఖ్యాక ధోరణులను గాలించి జల్లెడపట్టి చేసిన తొలి గ్రంథాల నిర్ణయం
నేటికి సాహితీలోక శిరోధార్యం. ఈ కృషి మీ సాహిత్య పరిశోధన ప్రవణతకు, ప్రామాణికతకు, నిశితజ్ఞతకు, నిర్ణాయక శక్తికి ఎత్తిన జయపతాక. సత్యనిష్ట పట్ల మీకున్న శ్రద్ధాభక్తులు, నిజాలను నిగ్గు తేల్చడం పట్ల మీకున్న పట్టుదల, పరిశ్రమశీలం ఎప్పటికీ స్తవనీయం, మా అందరికీ శిరోధార్యం. నిత్య సాహిత్య కృషి వల శత వసంతముక్తుల రేఖాచిత్రాలతో, విమర్శక వతంసుల విలక్షణ ధోరణుల విశ్లేషణాత్మక రచనలతో, మరుగున పడిన తెలంగాణ సాహితీమూర్తుల వివరాల కూర్పుతో, సాహిత్య చరిత్రల రూపకల్పనలతో 85వ ఏట కూడా వయోధిక భారాన్ని, తత్సంబంధ బాధలను భరిస్తూనే నిత్య సాహిత్య కృషీవలురుగా అలుపెరుగని నిబద్ధతతో పురోగమిస్తున్న మీ దీక్షా దక్షతలు అర్వాచీన తరానికి ఎప్పటికీ వసివాడని ఆదర్శం. సత్వగుణ సంపన్న, పితృదత్తమైన వాసుదేవ స్ఫూర్తి, జన్మదత్తమైన శ్రీరంగాపురంలో కొలువైన శ్రీరంగేశుని మీది భక్తి, జన్మగమ్యమైన భగవాన్ సత్యసాయిబాబా అనుగ్రహ దీప్తి, ఆర్భాటాలకు ఆడంబరాలకు అతీతంగా అహంకార విదూరంగా ఉండే సాత్విక సౌభాగ్యాన్ని ప్రసాదించాయి. రూపమా నిరాడంబరం, చూపా నిస్వార్థం, తత్వమా నిరహంకారం, వినయ సంపన్నమైన విద్య గూడు కట్టుకున్న రూపం మీరు. సంయమనశీలి, సౌమనస్యం, సౌజన్యం మీకు పెట్టని ఆభరణాలు. ఎవరి పట్ల రాగద్వేషాలు లేకుండా సంయమన దృక్పథంతో, సమవీక్షణ శీలంతో హితంగా, మితంగా, ఉదాత్తంగా వివేచించిన ధీశాలురు మీరు. ఆలోచన, ఆంతర్యం, మాట, నడక, రచన, వివేచన, వ్యక్తీకరణ, పలకరింపు, అధ్యాపనం అన్నింటా సౌశీల్యమూర్తులే. మీ హృదయక్షేత్రానికి మూలకందం సంయమనం. స్థిర యశస్వి. అర్ధశతాబ్దానికి పైగా మీరు సాగించిన సాహితీ ప్రస్థానం సంచలనాలకు, వివాదాలకు తావీయనిది. 85 ఏళ్ల జీవితంలో, 40 ఏళ్ల ఔద్యోగిక జీవితంలో పలుకు ప్రల్లద మెరుగని పరమ సాత్విక శాంతమూర్తులు మీరు. మాట తూలని, మాట పడని మహితశీలురు మీరు. మీకివే మా నమస్సుమాంజలు. చివరికి ఒక శ్లోకం. వాసుదేవసుతం రామం. రామారావు గారి తండ్రి గారి పేరు వాసుదేవరావు. వాసుదేవసుతం రామం స్వయం ప్రభా సమన్వితం. మేడం గారి పేరు స్వయంప్రభ. విమర్శక సుధీమేనం దేవా రక్షంతు సర్వదా. ఆచార్య ఎస్వి రామారావు గారి శిష్య ప్రశిష్య వర్గం తరఫున. దయచేసి అభిమానులు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలి. 2 నిమిషాలు దయచేసి. ఇప్పుడు తర్వాతి కార్యక్రమం కానీ ఇప్పుడు పబ్లిషర్ సురేష్ చంద్ర శర్మ గారు, ఆ తర్వాత వంశీ రామరాజు గారు, ఆ తర్వాత అయ్యా ఒక నిమిషం స్టేజ్ మీద నుంచి ఒక 2 నిమిషాలు అమ్మ పిలుస్తాను భీమన్ గారు.
హైమవతి గారు కూర్చోండి, కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో. నేను పిలుస్తాను, మిగిలిన అభిమానులు పిలుస్తాను. వచ్చారు కాబట్టి మీరు దయచేసి పూర్తి చేయండి, కార్యక్రమం పూర్తి చేయండి. సభాసదులందరికీ చిన్న విన్నపం. ఈ కార్యక్రమం అనంతరం చక్కని కమ్మని విందు భోజనం ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్కరూ ఆస్వాదించి వెళ్ళవలసిందిగా ప్రార్థన. ఎవరు మిస్ కాకండి. అయ్యా మీరు కానివ్వండి స్వామి, అంజయ్ గారు వెళ్ళండి. ఒక్క నిమిషం. ఇప్పుడు సభావేదిక మీద ఆసీనులై ఉన్న అతిథి వరేణ్యులందరకు గురువుగారు సన్మానిస్తారు. మొట్టమొదటిగా ముఖ్య అతిథి అయి ఉండి శత జయంతి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య కొలకలూరి ఇనాకు గారిని గురువుగారు ఇప్పుడు సన్మానిస్తారు. మీరు అక్కడే ఉండండి. సరే ఆయన నిలబడలేరని. అటులోనే కానివ్వండి, చేయండి కానీ. ఇప్పుడు సురేష్ చంద్ర శర్మ గారు పద్మశ్రీ పురస్కృతులు ఇనాకు పద్మనాభరావు గారు అనంత పద్మనాభరావు గారిని మా గురువు గారు సన్మానిస్తారు. ఇప్పుడు శిష్యోత్తముడు విశిష్ట శిష్యుడు అయినటువంటి ఈ తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులైన నాకు సహాధ్యాయిగా నేను గర్విస్తున్న ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారిని గురువుగారు సన్మానిస్తారు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. అటు గురువులు, ఇటు సహాధ్యాయులు, మా జూనియర్స్, క్లాస్మేట్స్, సీనియర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ గురువుగారి శిష్యులే. విశ్వనాథ వారు అన్నట్లు వారి గురువు గారు ఎంత గొప్పవారో మా గురువు గారు అంత గొప్పవారే. ఎందుకో మీకే తెలుసు. ఇందాకే చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆచార్య వేణు గారు చెప్పారు కాబట్టి మళ్ళీ చరిత్ర చరవడం అక్కర్లేదు. మా నిత్యానందరావు కూడా ధన్యుడు. గురువుగారి చేత సన్మానించబడుతుండడం అనేది గొప్ప విశేష విషయం. మనం ఎంత ఎత్తుకెదిగినా అమ్మకి, నాన్నకి, గురువుకి ఎప్పుడూ విధేయులమే. ఇప్పుడు ఆత్మీయ అతిథులు నీల్ కమల్ పబ్లికేషన్స్ డైరెక్టరు, గురువుగారు పుస్తకాలను వెలికి తీసుకొచ్చిన వారు అయిన సురేష్ చంద్ర శర్మ గారిని గురువుగారు సన్మానిస్తారు. మరొక ఆత్మీయ అతిథి గురువుగారికి శిష్యుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షుడు, ఇందాక రాయప్రోలు సుబ్బారావు
పాత్రధారి రాయపల్లి సుబ్బారావు గారి పాత్రధారి అయినటువంటి సాగి కమలాకర శర్మ గారిని గురువు గారు సత్కరిస్తారు. అవును, ఆనాటి తొలి తెలుగు శాఖాధ్యక్షులు రాయపురోలు సుబ్బారావు గారు అయితే ఈనాటి తెలుగు శాఖాధ్యక్షులు సాగి కమలాకర శర్మ గారు. ఆ పాత్రను పోషించిన ధన్యుడు, గమనార్హం. శత జయంతి గ్రంథాన్ని సమీక్షించి మనందరికీ పరిచయం చేసిన డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారిని గురువు గారు సన్మానిస్తారు. విమర్శనారామం గ్రంథాన్ని సమీక్షించి మనందరికీ అందులో లోపల ఉన్న విషయాలను అందించినటువంటి ఆచార్య టి గౌరీ శంకర్ గారిని మా గురువు గారు సత్కరిస్తారు. ఇప్పుడు మరొక ముఖ్య ఘటన కార్యక్రమం గోల్కొండ సాహితీ వైభవం సాహితీ రూపకం. ఇక్కడ మనందరం కందులారా చూసాం, వీణులారా విన్నాం, ఆనందించాం. మరొక్కసారి ఆ నిజాం పరిపాలన కాలానికి వెళ్ళిపోయి గుండె కలుక్కుమన్నా కూడా, కన్ను తడిసినా కూడా మనసు ఆహ్లాదం చెందింది. ఆ నాటకాన్ని ప్రదర్శించి మనందరికీ ఆనందాన్ని కలిగించిన పాత్రధారులకు గురువుగారు ప్రత్యేకంగా సన్మానిస్తారు. ముందుగా ఈ యూనివర్సిటీకి కొత్త పేరుగా వచ్చిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయానికి మొట్టమొదటిగా సురవరం ప్రతాపరెడ్డి పాత్రను పోషించిన మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, వారు కూడా గురువుగారి శిష్యులే. ఓకే ఓకే, ఏం లేరు కదన్నయ్య. రాయప్రోలు సుబ్బారావు గారు నటించిన ఆచార్య సాగి కమలాకర శర్మ గారు, విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్, విశ్వనాథ సత్యనారాయణగా నటించినటువంటి అఖండమైన అద్భుతమైన పద్యాలను మనకి వినిపించిన ఆచార్య వేణుగారిని గురువు గారు సన్మానిస్తారు. అడవి బాపిరాజు, పేరుకి అడవే కానీ మహోన్నతమైన ఉద్యానవనాన్ని సృష్టించిన జనమంచి విఠలేశ్వర శర్మ గారు. అందరూ తయారుగా ఉండండి. ఇప్పుడు ప్రజాకవిగా పేరు పొంది ఆ రోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డా నిలదొక్కుని నిలబడిన మహోన్నత కవి పుంగవుడు గుర్రం జాషువా వడ్లూరి ఆంజనేయరాజు గారిని సన్మానిస్తారు. ధీతో వ్యక్తించి రథిగా నటించి శరథిని సారించిన దాసరథిగా ఫణీంద్ర గారిని ఇందాక అయిందట. వానమామలయ్య వరదాచార్యులు, పేరులోనే ఉంది వరదమంతా. వారిగా వచ్చల శరత్ బాబు గారు, నాటి స్త్రీ రచయిత్రి, విప్లవకారిణి, స్త్రీలను ఉత్తేజపరిచినటువంటి వారు పర్యాద సరళ గారు. వారు వెళ్ళారా? అంత ఓపిక లేదా? గాంధీ నెహ్రూలని ఆకట్టుకుని తెలుగువంతగా ఉన్న సునీత రామ్మోహన్ రెడ్డి గారు,
చెప్పేస్తాను. ఇదిగో ఇది ఉంది. మళ్ళీ చెప్పండి. అక్కడ 22 ఎక్కడ ఉంది? ఇది కదా. ఆహా, అవునవును. ఇప్పుడు ఇది ఆడవాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి విశిష్ట కార్యక్రమం, గురువు గారి కోరిక మేరకు ఈ కార్యక్రమం సాగుతున్నది. వారి చిరకాల వాంఛ విభిన్న వ్యవస్థాపకుల సంస్థల వ్యవస్థాపకులను తానుగా స్వయంగా సత్కరించాలని వారు ఏనాటి నుంచో కోరుకున్నారు. ఈనాడు తన కోరికను తీర్చుకుంటున్నారు. మొట్టమొదటిగా మిమ్మల్ని పిలుస్తున్నానండి. మీరా? విశ్వనాథం గారు, వంగపల్లి. సరే ఎక్కడున్నారా? భీమన్న సాహితీ నిధి సంస్థ బోయి హైమవతి గారిని గురువు గారు సత్కరిస్తున్నారు. ఏంటన్నయ్య ఆయన చెప్పిన నాకు అర్థం కాలేదు. జయరాములు ఏదో చెప్పాడు, నాకు అర్థం కాలే. యువభారతి సంస్థ వంగపల్లి విశ్వనాథం గారు వస్తున్నారు. ఉండండి, ఎందుకడ ఆయన వచ్చింది ఇప్పుడు ఏమిటి ఆగకపోవడం, ముంచుకొచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం ఏమైపోయాం. కమలకృష్ణ కళాకౌముది సంస్థ డాక్టర్ జయరాములు గారు, వంగవీటి విశ్వనాథం గారు, వంగపల్లి. ఒక్క నిమిషం అండి, వంగపల్లి వారు. సంస్థాధీశులు దయచేసి అందరినీ పిలుస్తాను, పిలిచిన వారుగా రండి ప్లీజ్. పెద్దవాళ్ళకు ముందు పాపం కూర్చోలేకపోతున్నారు. వంశీ వచ్చారు వెళ్ళిపోయారు ఇందాకే. వంశీ ఆర్ట్స్ వంశీ రామరాజు గారు, రసమయి సంస్థ ఎంకే రాము గారు, వాళ్ళకి సన్మానం, వాళ్ళకి గురువు గారు చేస్తున్నారు. ఇది గురువు గారి కోరికని ఇందాకే అనౌన్స్ చేశాను. సంస్థలతో అనుబంధాన్ని చూస్తూ అది గుర్తెచ్చుకుంటూ ఇప్పుడు గురువుగారు ముందు సంస్థల అధిపతులకు సన్మానం చేస్తారు. తర్వాత సంస్థల అధిపతులు వాళ్ళు చేయాలంటే తర్వాత వాళ్ళు చేయొచ్చు. ఇది కొంచెం సమన్వయం లోపిస్తోంది. దయచేసి ముందు గురువుగారి చేతుల మీదుగా మీరు సత్కారం అందుకోండి. చెప్పండి. వంగపల్లి వారి తర్వాత వంశీ ఆర్ట్స్ వంశీ రామరాజు గారు, అలాగే వంగూరి ఫౌండేషన్ తెన్నేటి సుధాదేవి గారు, చెప్పేశాను. ఆటోలని
పెట్టుకుంటారు మీ ఫోటోలు, సంవత్సరం వాళ్ళు పెట్టుకుంటారు మీ ఫోటోలు. అవన్నీ ఈ లైన్లో వస్తాను. ప్రభుత్వాలు వస్తే అనౌన్స్ చేసిన లైన్లో పిలుస్తాను అని. జయరాములు గారు కదా, కమలకృష్ణ కళాకౌముది డాక్టర్ జయరాములు గారు. ముందు స్వీకరించండి సార్ సత్కారాన్ని. అయిందండి. ముందు సత్కారం స్వీకరించండి జయరాములు గారు, గురువు గారి చేతుల మీదుగా. వాళ్ళ హడావిడి వాళ్ళు చేసుకుంటారేంటి ఇప్పుడు? ఇంత చెప్పారు, ఎన్నిసార్లు చెప్పినా కూడా. దయచేసి ముందుగా మీరు సత్కారం తీసుకోండి, తర్వాత గురువు గారిని సత్కరించండి. మాస్టర్ మీరు ఆగండి అయ్యా, మాస్టర్ మీరు ఆగండి. సన్మానం అప్పుడు ముందు సత్కారం తీసుకోవాలండి. మీరు చేసేయకండి, తొందరొద్దు అయ్యా, తొందరపడద్దు. రసమయ్య ఎంకే రాము గారు, అభ్యుదయ కళా వికాస్ మరమాముల వెంకటరమణ శర్మ గారు. టైం అయింది రండి. అన్నయ్య చేంజ్ చేసుకున్నారు, అయింది. దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక వ్యవస్థాపకులు, ఇప్పటిదాకా అభ్యుదయ కళా వికాస్ వ్యవస్థాపకులు అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్పానండి. నవ్య నాటక సమితి వేమరాజు విజయ్ కుమార్ గారు. ప్రకాష్ రావు నవ్య సాహితీ సమితి అయిపోయింది కదా. నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం శ్రీ కల్లెపు సాగర్ రావు గారు. సాధన సాహితీ స్రవంతి ఆయన వెళ్ళాకి వారు వెళ్ళాకి. ఎవరు తెచ్చారు వీళ్ళకి? ఏమి ఇవ్వాలి వీళ్ళకి? సాగర్ రావు గారు, సాగర్ రావు గారు సిద్ధంగా ఉండండి, త్వరగా రండి. చిమ్మపూడి ఫౌండేషన్ చిమ్మపూడి శ్రీరామూర్తి గారు. చిమ్మపూడి శ్రీరామూర్తి గారు. సాధన సాహితీ స్రవంతి సాధన నరసింహాచార్య గారు. చిమ్మపూడి వారి తర్వాత సాధన వారు. సాధన సాహితీ స్రవంతి సాధన నరసింహాచార్య గారు. తెలంగాణ సారస్వత పరిషత్ జె చెన్నయ్య గారు. రాశాను, చెప్పారు. తెలంగాణ సారస్వత పరిషత్ జె చెన్నయ్య గారు.
శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం ఉడయవర్లు గారు, మాన్సార్ట్స్ థియేటర్స్ వ్యవస్థాపకులు శ్రీ రఘుశ్రీ గారు, ఇక్కడే ఉన్నారండి, వస్తున్నారు, మీ వెనకాల ఉన్నారు రఘుశ్రీ గారు. తెలుగు రథం కొంపెల్ల శర్మ గారు, సంచిక కె మురళీకృష్ణ గారు, చౌడూరి కళాపీఠం చౌడూరి నరసింహారావు గారు, చౌడూరి నరసింహారావు గారు వచ్చారా? జ్యోత్స్న కళాపీఠం ఆచార్య శరత్ జ్యోత్స్నరాణి గారు, సత్కళాభారతి సత్యనారాయణ గారు, సత్యనారాయణ సార్ వెనకాల, ఆయన వెనకాల. ఎంవిఆర్ ఫౌండేషన్ మట్టిగుంట వెంకటరమణ గారు, సరే, కమలాకర భారతి ట్రస్ట్ శ్రీమతి కమలాకర భారతి గారు, శ్రీమతి కమలాకర భారతి గారు, కానీ ఆవిడ అలా చెప్పమంటారండి. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ రామచంద్రరావు గారు, ఇంకా నేనున్నాను, లాస్ట్లో వస్తాను, నేనే చెప్తున్నాను కదా అని. ఇది అదొకటే పేరు ఉందండి, 20 నెంబర్. తర్వాత ఇప్పుడెవరు ఇంకా రైటర్స్. అనంతరం సాహితీ జిగీష సంస్థ పక్షాన డాక్టర్ లలితావాణి గారు, పులిగడ్డ విజయలక్ష్మి గారి కుమార్తె, ఆవిడ కూడా ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు, సాహితీవేత్త. ఇక్కడే ఉంది, ఇది అయిపోయింది. మట్టికుంట వెంకటరమణ గారు ఒక ప్రకటన చేస్తున్నారు. వచ్చే నెల రవీంద్ర భారతిలో విమర్శన రామ మీద సదస్సు ఏర్పాటు చేస్తున్నట్ట, అందరూ ఆహ్వానితులే. ఏమండి, వచ్చే నెలలో రవీంద్ర భారతిలో కాన్ఫరెన్స్ హాల్లో ఇప్పుడు ఆవిష్కృతమైనటువంటి విమర్శనారామం ఆ గ్రంథం మీద సదస్సు జరుగుతుంది. శిష్యులందరూ ప్రశిష్యులందరూ ఇచ్చే ప్రార్థన. చెప్పండి. తేదీ ఒకసారి అవకాశాన్ని బట్టి వాళ్ళు కనుక్కొని తేదీని మనం సాధన వారి ద్వారా అందజేస్తాను. అనంతరం విమర్శనారామంలో కొంతమంది ప్రసిద్ధ సాహితీవేత్తలు కొన్ని వ్యాసాలు రాశారు. వారికి మాస్టర్ గారి కరకమలాల మీదుగా చిరు సత్కారం జరుగుతుంది. వారు కూడా ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా డాక్టర్ నాలేశ్వరం శంకరం గారు, రఘు బుక్స్ అరేంజ్ చేయండి, బుక్స్ ఇవ్వాలి వాళ్ళకి, మాస్టర్ గారికి ఇవ్వండి. అప్పన్న గారు ఒక్క నిమిషం, నాలేశ్వరం శంకరం గారు ఒక్క నిమిషం. బుక్స్ రచయితలు అందరికీ పిలుస్తున్నాను, ఏర్పాటు.
అయిందండి అయింది మాస్టర్ చేశాను అయింది నాగేశ్వరం శంకరం గారు స్వీకరిస్తారు. చిమ్మపూడి శ్రీరామూర్తి గారు గురు సత్కారం చేస్తున్నారు. చిమ్మపూడి ఫౌండేషన్ పక్షాన తెలుగురత్న శర్మ గారు కూడా వారు గురువు గారిని సత్కరిస్తారు. ఇప్పుడు రచయితలకి వ్యాసాలు రాసినటువంటి రచయితలు డాక్టర్ నాగేశ్వరం శంకరం గారు, డాక్టర్ అయిపోయింది అమ్మా ఏమండి ఆ బుక్స్ ఇవ్వండి. అప్పన్న గారు బుక్స్ ఇవ్వాలి. అయిందండి శర్మ త్వరగా ఇంకా రచయితల సన్మానం ఉంది. దయచేసి త్వరగా రండి. సేవలు కప్పాల్సిన వాళ్ళు ఉంటే గురువుగారికి సత్కారం చేయాల్సిన వాళ్ళు త్వరగా రండి. రచయితను సత్కరించుకున్నప్పుడు మనం ఉన్నారు 6 ఉన్నారండి. అయిందండి. ధన్యవాదాలు సార్. హలో సభాసదులందరికీ ఒక చిన్న విషయ వివరణ. ఎంతోమంది శిష్యులు గురువుగారి దగ్గర పిహెచ్డీలు ఎంఫిల్లు చేశారు. మనకు తెలుసు గురువుగారి జీవిత సాహితీ ప్రస్థానం గురించి ఒక అబ్బాయి పిహెచ్డీ చేశాడు. దానికి పర్యవేక్షకురాలు నేనే, అందుకు గర్విస్తున్నాను. ఆ అబ్బాయి పేరు బాలస్వామి, ఇక్కడే ఉన్నాడు. బాలస్వామి ఒకసారి స్టేజ్ మీదకి రామ్మా. గురువుగారి జీవితం గురించి వారి సాహితీ ప్రస్థానం గురించి పిహెచ్డీ చేశాడు. తను ఇప్పుడు లెక్చరర్గా కూడా వర్క్ చేస్తున్నాడు. చెన్నై గారు, చెన్నై గారు కాదు రచయితగా అది స్రవంతి గారు, మేయి స్రవంతి గారు. స్రవంతి గారు రండి. తర్వాత దేవేంద్ర గారు రెడీగా ఉండండి. వేదిక దగ్గరకు వస్తే సమయం కలిసి వస్తుంది. స్రవంతి గారి తర్వాత దేవేంద్ర గారు, తర్వాత వై సత్యనారాయణ గారు సిద్ధంగా ఉండండి. సత్యనారాయణ గారు తర్వాత ఉమాశశి గారు రెండమ్మా. లలితావాణి గారి పేరుంది, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళు అక్కర్లేదు. దేవేంద్ర గారు, ఉమాశశి గారు, ఇమ్మడి మహేంద్ర గారు, అయిందండి. మహేందర్ ఇమ్మడి గారు, అనంతరం సైదులు గారు లేదా పేరు ఒకసారి రంగరాజు పద్మజ గారు, అంత తర్వాత ఏమండి ఇడుకోదు శ్రీనివాసాచార్య గారు,
మనోహరి గారు. ఇవి ఒక్కసారి మనందరం కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. సాగి కమలాకర శర్మ గారి విజయాలకు వెన్నుముక ఆవిడే. ఆవిడ మా అందరికీ కూడా స్ఫూర్తిదాత. అమ్మ రెండమ్మ మనోహరి గారు. ఇంకొకళ్ళు ఉన్నారు ఆయన. అరుణ్ గారు సిద్ధంగా ఉండండి. తర్వాత భానుప్రకాష్. అరుణ్ గారు వస్తున్నారండి. ఇంకా ఎవరినైనా మేము పొరపాటున మర్చిపోతే దయచేసి మాకు సూచించవలసిన కోరుతున్నాం. రచయితల పేర్లు రండి, ఒక్కసారి గుర్తించండి. ఏమండి అంతా మాట్లాడతారు మీరు? అరుణ్ గారు రండి, రండి సార్, దగ్గర రండి. ధూళిపాళ అరుణ్ గారు. ఇంకా రచయితలు ఉంటారండి దయచేసి. మనోహర్ గారు ఇచ్చిన ఆ పట్టిక ప్రకారం చదివాం. ఇంకా ఏమైనా పొరపాటును మర్చిపోతే దయచేసి వచ్చి మాకు గుర్తు చేయండి. ఇది మన కార్యక్రమం. అయిందండి. ఇంకా భానుప్రకాష్ గారు తీసుకున్నారా? అయిందా? ఒకసారి ఇంకా చివరిగా వందన సమర్పణ. అక్షర తపస్వి మీరు చేస్తారా? ఒక్కసారి స్పందన, గురువు గారి స్పందన దీవెనలు తీసుకున్న తర్వాత వందన సమర్పణ చేద్దాం. ఆచార్య ఎస్వి రామారావు గారు వారు దీవిస్తారు మనకి, వారి ఆశీస్సులు. రఘుశ్రీ సత్కరిస్తున్నారు. మానస ఆర్ట్ థియేటర్స్. అందరికీ వందనాలు. వేదికపై ఆసీనులై శుభాభినందనలు తెలిపినటువంటి సాహితీ మూర్తులకు, సభలో ఆసీనులైనటువంటి బంధుమిత్రులకు, సోదరులకు అందరికీ నా వందనాలు. నా స్పందన ఎక్కువ ఉండదు. ఒక 5-10 నిమిషాలలో నేను ముగిస్తాను. ముఖ్యంగా ఈనాడు నా విద్యార్థులు, శిశోత్సములు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాను. సాధన నరసింహాచార్య గారి, సాయి కమలాకర శర్మ గారు, ఆచార్య ఫణీంద్ర గారు, మరమాముల దత్తాత్రేయ శర్మ గారు, డాక్టర్ టి లలితవాణి గారు, వీరందరూ కూడా మా గురువు గారు లక్ష్మీరంజనం గారు. ఆయన ఒక మాట చెప్పారు. ఆయన పదవీ విరమణ చేసినప్పుడు, నేను సభను ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పారు. నా విద్యార్థులే నా సంతతి. అట్లాగే ఈనాడు కూడా నా విద్యార్థులే నా సంతతి. ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళలో 50% నా విద్యార్థులు కావటం నా అదృష్ట విశేషం. ఈనాడు ఈ గోల్కొండ సాహితీ వైభవం రచించినటువంటి రచయిత బ్రహ్మముల దత్తాత్రేయ శర్మ గారు, తర్వాత ఆచార్య వేణు, ధనమంచి విఠలేశ్వర శర్మ, వడ్డూరి ఆంజనేయరాజు, కేవీఎన్ ఆచార్య, పర్యాల సరళ, సునీత రామ్మోహన్ రెడ్డి, వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. సాహిత్య సంస్థలు చేస్తున్నటువంటి సేవ గొప్పది. ఈనాడు నేను వాళ్ళకు సత్కారం చేస్తున్నానంటే వాళ్ళు అనేక సభల్లో నాకు నా సేవను గుర్తించి సాహిత్య సేవలు చేశారు. ప్రత్యేకంగా ఈనాడు మా ఆహ్వానాన్ని మన్నించి అందుకున్నటువంటి వాళ్ళు యువభారతి పక్షాన వంగపాలి విశ్వనాథం గారు, వంశీ రామరాజు గారు, మద్దాలి రఘురాం గారు, మరమమ్ల వేమల కడప్ సాగర్రావు గారు, సాధన నరసింహాచార్య, జె చెన్నయ్య, రఘుశ్రీ,
కొంపెల్ల శర్మ, తర్వాత చెమ్మపూడి శ్రీరామమూర్తి, ఆచార్య శరజ్యోత్సవ రాణి, డాక్టర్ లలితబాణి, తెన్నేటి సుధాదేవి, శ్రీ సత్యనారాయణ, కమలాకర భారతి, జయరాములు, గడ్డం శ్యామల, వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పోతే నా స్పందన ఒక 2 నిమిషాలు మాత్రం ఉంటుంది. సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర నా నయన ఇవ్వడం. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి 15 సంవత్సరాల వయసులో తెలుగు సాహిత్యంతో నాకు ఏర్పడినటువంటి పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని సాహిత్య సేవ చేయాలని ఈ వయసులో కూడా కొనసాగిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సాహిత్య చరిత్ర, సమగ్ర సాహిత్య చరిత్రను పాఠకులకు అందించాలని. ఇది నేను చేస్తున్న గొప్పతనం కాదు, మన తెలుగు సాహిత్యంలో గొప్పతనం. నన్నయ్య దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న రచయిత లేఖ సాహిత్యాన్ని ప్రకాశం చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వయసులో కూడా కష్టపడుతున్నానంటే నా గురించి కాదు, వాళ్ళ గురించి. ఎన్నో ప్రాంతాల్లో అజ్ఞాతంగా ఎంతోమంది కవులు ఉన్నారు. వాళ్ళ సాహిత్యం అంతా వెలుగులోకి రావాలి. ఆ ప్రయత్నంతో నేను ఈ సాహిత్య చరిత్ర సంపుటాలు వెలువరించడం జరిగింది. ఇక చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఈనాడు ఈ సభలో ఈ 85వ జన్మదినం సందర్భంగా మరి మూసీ పత్రిక సౌజన్యంతో కమలాకర శర్మ గారు, మనోహరి, నూలిపాల అరుణ మొదలైనటువంటి వారి సంపాదకత్వంలో నా సాహిత్యాన్ని గురించి అమూల్యమైనటువంటి వ్యాసాలు 42 మంది వ్యాసకర్తలు రాశారు. ప్రత్యేకంగా అభినందించవలసినటువంటి విషయం, వాళ్ళలో అందరూ రాలేకపోయినారు, కొందరు సంస్కారం అందుకున్నారు. అందుచేత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నా విద్యార్థులకు ఈ విమర్శనారామం పుస్తకం వ్యాస సంపుటి సంకలనం చేసి ఈనాడు నా 85వ జన్మదినోత్సవ సందర్భంగా ఆవిష్కరణ చేస్తున్నటువంటి వారికి నా మీద అభిమానంతో నా మీద ఈ సభకు ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకు, సోదరులకు అందరికీ నేను వందనాలు సమర్పిస్తున్నాను. చివరగా హిందీ సినిమా పాటలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైనటువంటి ఒక ముబారక్ బేగం అనేటువంటి ఒక గాయనిమణి యొక్క పాట పల్లవి వినిపించి నేను సెలవు తీసుకుంటాను. కభీ తన్హాయియోं में हमारी याद आएगी, కభీ తన్హాయియోं में हमारी याद आएगी. నాకు ఇష్టమైన పాట ఇది. అంటే ఏకాంతంలో నన్ను గుర్తుకు రావడం అదృష్టం. మీరందరూ కూడా విరామ సమయంలో ఏకాంతంలో నా గురించి, నా సాహిత్యాన్ని గురించి మీరు తెలుసుకుంటే నా జీవితం సార్థకమవుతుంది. సెలవు.